సో జై మెహర్ సో అందరూ జై మెహర్. సో ఈరోజు మెహర్ పాస్ యొక్క షెడ్యూల్ ని ఇంకొకసారి రిపీట్ చేసుకుందాము. మొదట హఫీజ్ యొక్క ద్విపదల్లో పర్షియన్ మీనాక్షి, ఇంగ్లీషు ఆంజనేయులు, తెలుగు తేజిత. ఆ ఫస్ట్ సాంగ్ మనకి రజనీ గారు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత మనకి బుక్ రీడింగ్ మీకు మెన్షన్ చేసినట్లుగానే ఆ పేరు మీనాక్షి, ఆ తర్వాత దుర్గశ్రీ గారు, ఆ తర్వాత క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది, ఆ తర్వాత లాస్ట్ సాంగ్ మీనాక్షి ప్రెజెంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత 5 నిమిషాల పాటు నామం ఆంజనేయులు చేస్తారు. ఇంకా చివరిగా దుర్గశ్రీ గారి చేత హారతితో ఆ చివరిగా 2 నిమిషాల పాటు నిశ్శబ్దంతో ఈ పూట మెహర్ పాస్నం కంప్లీట్ అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। मस्तान से चुनो चरादम के बंदे सुल्तान गुफ्त विष्णवी सुकान अहले दिल मगू के कतास्त सुकान शनास नाये दिल बरा कता बंदे फिर मखूनम की जहलम बेरहद ما هرچه کند عنایت باشد خواجه شمس‌الدین محمد حفیظی شیراز शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। Eternal beloved avatar Meher Baba ki jai. Befitting a passionate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Khwaja Shamsuddin Muhammad Hafiz A. Siraz. శాశ్వత ప్రథమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడు ఒక బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి విన్నదానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత అందే ఆ లోపము ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తి చేసిన నా గురువును నేను బానిసను. నా గురువు ఏమి చేసిన తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. షంసుద్దీన్ మహమ్మద్ హఫీజ్ షిరాజ్ అవతార్ మెహర్ బాబా की जय। ఆంజనేయులు జై మెహర్ బాబా ప్రెజెంటేషన్ చేస్తారా రజనీ గారు ఏమన్నా? చేశాను అది కరెంట్. ఓకే రైట్. అందరికీ జై బాబా. జై బాబా సార్. ఓ సర్వ పోషక, ఓ సర్వ రక్షక, ఓ సర్వ సాక్షి శ్రీ మెహర్ బాబా. ఓ సర్వ పోషక, ఓ సర్వ రక్షక, ఓ సర్వ సాక్షి శ్రీ మెహర్ బాబా. ఆది అంతము లేని అద్వయుడవు నీవు, ఆది అంతము లేని అద్వయుడవు నీవు,
నీ ప్రమాణమెవ్వరును ఎరగనేరగరయా. నీ ప్రమాణమెవ్వరును ఎరగనేరగరయా. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. అంతటా అన్నిట ఉండి అంతటికి ఆవలుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. అంతటా అన్నిట ఉండి అంతటికి ఆవలుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలను కలవు. వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలను కలవు. అన్ని భూమికలకు నీవు అతీతుడవు బాబా. అన్ని భూమికలకు నీవు అతీతుడవు బాబా. హరే మెహరు 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 హరే హరే. హరే మెహరు మెహరు బాబా హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. త్రికాల వేదివి సర్వోత్తముడవు. త్రికాల వేదివి సర్వోత్తముడవు. హరే మెహరు 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 హరే హరే. హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. ఆత్మలకిల్లో ఆత్మవు అనంత గుణుడ విశిష్టుడవు. పురాణ పురుషుడవు సర్వోత్తముడవు. ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణుడని విశిష్టుడవు. పురాణ పురుషుడవు సర్వోత్తముడవు. ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు. ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు. పరాత్పరుడవు ఈ జగదనుబడు ఏకైక పూజుడవు. పరాత్పరుడవు ఈ జగదనుబడు ఏకైక పూజుడవు. హరే మెహరు మెహరు హరే హరే. హరే మెహరు మెహరు హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. జై బాబా. ఓకేనండి. సో నిన్నటి వరకు మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ అనేటువంటి ఈ మెహరోపాసనంలో మనం నిన్నటి వరకు ఏం ఆలకించాము అంటే బర్త్ అండ్ డెత్ అంటే ఏంటి, ప్రపంచం పిలిచేటువంటి బర్త్ అండ్ డెత్ అంటే ఏమిటి అనేది నిన్న మనకి రిపీట్ చేసుకున్న విషయాలు. అవతాడు మనకి ముందుగా చెప్పినప్పటికీ కొన్ని విషయాలు మనకి ఒక ఇంటెన్షన్ గానే మనకి అవతాడు రిపీట్ చేస్తున్నాడు కొన్ని విషయాలు. కాబట్టి రిపీట్ చేసుకుంటూ రివిజన్ చేస్తున్నాడు. కాబట్టి నిన్నటి వరకు మనకి చెప్పిన విషయాలు ఏంటి అంటే ప్రపంచంలో కనిపించేటువంటి ఏదైతే ఆ పదం వాడుతున్నారే
ఏదైతే జననం అంటున్నారు, మరణం అంటున్నారు, నిజానికి అది అందులో జరిగేటువంటిది ఏమిటి అంటే చాలా అందంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు మనకి? బర్త్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అసోసియేషన్. అంటే ఆత్మ అనేటువంటిది ఏం చేస్తోంది? ఈ యొక్క ఆ భౌతిక శరీరంతో కలయిక ఏర్పరచుకుంటోంది. ఆ కలయిక అసోసియేషన్ అంటాడు అవుతాడు. అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్, అంతే, ఇంకేం లేదు. ఒక ఆత్మ అనేటువంటిది, ఎందుకంటే గత జన్మలో అతడు బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఏమవుతోంది? అతడు విడిచిపెట్టింది ఏం విడిచిపెట్టాడు? గ్రాస్ ఫామ్ మాత్రమే విడిచిపెట్టాడు గత జన్మలో. విడిచిపెట్టినప్పటికీ రిమైన్ ఇంప్రెషన్స్ ఉన్నాయి కదా, మిగిలిపోయిన సంస్కారాలు ఉన్నాయి కదా, దానితో పాటు ఆ సంస్కారాలని కూడా అతడు ఆ సంస్కారాలతో ఇంకా మిగిలి ఉన్నాడు ఆ జీవుడు. కాబట్టి విడిచిపెట్టింది కేవలము స్థూల శరీరమే తప్ప సంస్కారాలు విడిచిపెట్టలేదు. పోగు చేసిన సంస్కారాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తుంది యాక్చువల్ గా ఆత్మ అనేటువంటిది? ఆ మిగిలిపోయినటువంటి ఆ సంస్కారాల్ని ఖర్చు పెట్టుకోవాలి అంటే దానికి ఖచ్చితంగా ఏం కావాలి? ఒక స్థూల దేహం కావాలి, ఒక గ్రాస్ ఫామ్ అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి అది వెతుక్కుంటూ స్టార్ట్ అవుతుంది. అలా వెతుక్కుంటున్నప్పుడు భగవంతుడు నిర్ణయించిన దాని ప్రకారము, భగవంతుడు నిశ్చయించిన దాని ప్రకారము ఆ జీవుడికి ఉండేటువంటి ప్రారంధం అనుసరించి ఏ తల్లి కడుపున పడేయాలి, ఏ తల్లి కడుపున పడేసి ప్రపంచంలోకి పంపాలనేది ఆ పరమాత్ముడు నిర్ణయించి పంపడం జరుగుతుంది. కాబట్టి గత జన్మలో అతడు డిసోసియేట్ అయ్యాడు కాబట్టి ఆ రిమైన్ ఇంప్రెషన్స్, కాబట్టి అక్కడ ఆ శరీరం నుండి అతడు విడిపడినప్పుడు మిగిలిపోయిన సంస్కారాలతో మరో శరీరంతో అతడు కలయిక ఏర్పరచుకుంటున్నాడు, అసోసియేట్ అవుతున్నాడు. కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా బిడ్డ పుట్టిన తర్వాత వాడు ఈనాటి వాడు కాదు, ఎప్పటి వాడు. కాబట్టి ఇది విషయం మనకి అర్థం కావాలి. కాబట్టి డిసోసియేట్ అయిన తర్వాత ఏం జరిగింది? గత జన్మలో అతడు మిగిలిపోయిన సంస్కారాలతో మళ్ళీ ఈ జన్మలో మరొక కొత్త శరీరంతో అసోసియేట్ అవుతున్నాడు. కాబట్టి బర్త్ అంటే ఏంటి? అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్. డెత్ అంటే ఏంటి? డిసోసియేషన్ ఫ్రమ్ గ్రాస్ ఫామ్ అన్నాడు అవుతాడు. చాలా అందంగా చెప్తున్నాడు ఈ మాటను. కాబట్టి అందంగా చెప్తున్నప్పుడు అంతే అందంగా అందుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కలయిక విడిపోవడం తప్ప ఇక్కడ బర్త్ డెత్ అంటూ ఏమీ లేదు అంటున్నాడు అవుతాడు. అది మనకి నిన్నటి వరకు చెప్పినటువంటి మాట. కాబట్టి ఎందుకు జరుగుతోంది ఇదంతా కూడా? ఆత్మ అనే దానికి కూడా ఎటువంటి పుట్టుకలు లేవు, అటువంటి మరణాలు లేవు కదా. ఎందుకు పుట్టుకలు మళ్ళీ మరణాలు ఎందుకు సంభవిస్తోంది అంటే అవుతాడు చెప్పినటువంటి ఒకే ఒక కారణం ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇలా ఎందుకు శరీరం విడిచిపెట్టగానే మళ్ళీ ఎందుకు వస్తున్నాడు ప్రపంచంలోకి, మళ్ళీ శరీరం ఎందుకు దాస్తున్నాడు అంటే ఇదంతా కేవలం ఎవరి వల్ల సాధ్యపడుతోంది అంటే అతడి యొక్క సంస్కారముల వలననే. ఇదంతా ఎవరి వల్ల సాధ్యపడుతోంది? సంస్కారముల వలననే. ఎటువంటి అంటే శాశ్వతమైనటువంటి అజరామరమైనటువంటి ఆత్మ ఏం చేస్తోంది? ఎటువంటి పుట్టుకలు ఎటువంటి మరణాలు లేనటువంటి ఆత్మ ఖచ్చితంగా అనేక సార్లు, లెక్కలేని సార్లు, ఇన్యూమరబుల్ అన్నాడు అవుతాడు. కాబట్టి అసంఖ్యాకంగా ఈ యొక్క పుట్టుకలు తర్వాత మరణాలు అనేటువంటి దాన్ని అనుభవించవలసి ఉంటుంది. సో ఇంతవరకు మనకి అవుతాడు చెప్పినటువంటి విషయాలు. కాబట్టి ఇంకా ముందు చెప్పబోయే విషయాన్ని మనకి మీనాక్షి మనకి చదివి వినిపిస్తుంది. మీనాక్షి జయమేరు అన్నయ్య వినిపిస్తుంది అన్నయ్య. శాశ్వత ఎస్ అన్నయ్య. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. పేజ్ నంబర్ 6. మీనాక్షి అన్మ్యూట్ చేసుకోండి, ఆడియోని అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసి పెట్టుకున్నావు. ఎస్ అన్నయ్య. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. It is only because of impressions that the soul, which is beyond of free from happiness and misery, virtue and vice, as necessarily to undergo experiences of misery and happiness, vice and virtue.
సుఖ దుఃఖాలకు పాపపుణ్యాలకు అతీతంగా స్వేచ్ఛగా ఉండే ఆత్మ కేవలం సంస్కారాల కారణంగానే సుఖ దుఃఖాలను పాపపుణ్యాలను తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది. Now this much is established that the experiences of births and deaths, happiness and misery, virtue and vice are experienced only by the grass form of the soul while experiencing the grass world. But the grass form of the soul is a shadow of the soul, and the grass world is a shadow of the oversoul. ఇప్పటి వరకు నిర్ధారించబడింది ఏమిటంటే ఆత్మ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆత్మ యొక్క స్థూల రూపం మాత్రమే జనన మరణాలు, సుఖ దుఃఖాల, పాపపుణ్యాల అనుభవాలను పొందుతుంది. కానీ ఆత్మ యొక్క స్థూల రూపం ఆత్మ యొక్క ఒక నీడయే మరియు స్థూల ప్రపంచం పరమాత్మ యొక్క నీడయే. ఇప్పటి వరకు నిర్ధారించబడింది ఏమిటంటే ఆత్మ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆత్మ యొక్క స్థూల రూపం మాత్రమే జనన మరణాల, సుఖ దుఃఖాల, పాపపుణ్యాల అనుభవాలను పొందుతుంది. కానీ ఆత్మ యొక్క స్థూల రూపం ఆత్మ యొక్క ఒక నీడయే మరియు స్థూల ప్రపంచం పరమాత్మ యొక్క నీడయే. Thus, all the experiences of birth and death, virtue and vice, happiness and misery experienced by the soul are nothing but the experiences of the shadow. Hence, all that is thus experienced is false. ఈ విధంగా ఆత్మ అనుభవించే జనన మరణాల, పాప పుణ్యాల, సుఖ దుఃఖాల అనుభవాలని నీడ యొక్క అనుభవాలే తప్ప మరేమీ కాదు. కనుక ఈ విధంగా అనుభవింపబడినదంతా అసత్యమే. ఈ విధంగా ఆత్మ అనుభవించే జనన మరణాల, పాప పుణ్యాల, సుఖ దుఃఖాల అనుభవాలన్నీ నీడ యొక్క అనుభవాలే తప్ప మరేమీ కాదు. కనుక ఈ విధంగా అనుభవించబడినదంతా అసత్యమే. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ మనకి అసలైనటువంటి విషయానికి వస్తున్నాడు అవుతాడు నెమ్మదిగా. తను చెప్పాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో, ఇంతవరకు నువ్వు చేసిన పని ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చేసాడు, ఎగ్జాక్ట్ పాయింట్కి వస్తున్నాడు. తను చెప్పాల్సినటువంటి మాట ఏదైతే ఉందో మొదటి పేజీ నుంచి నెమ్మదిగా కొంచెం ఒక పునాది వేసుకుంటూ 6th పేజ్కి వచ్చేసరికి మాత్రం తను చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇంతవరకు నువ్వు ఏం చేసావో ఇప్పుడు చెప్తున్నాడు అండి. అంటే ఇప్పుడు నన్ను అంటున్నాడు అవుతాడు, ఇంతవరకు నువ్వేం చేసావు, ఇంతవరకు ఏం జరిగింది, నీ కథ ఏంటి, ఇంతవరకు నీ కథ అనేది ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని రకాలైనటువంటి టర్నింగ్స్ జరిగింది, ఏమేమి జరిగింది అనేది కూడా జస్ట్ ఈ యొక్క 3 పేరాలో చెప్తున్నాడు అవుతాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సంస్కారాల భాష. ఎందుకంటే మనకి ఇంతవరకు స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అవుతాడు స్టార్ట్ చేసినప్పటి నుండి మాట్లాడుతున్న విషయాలు, ముఖ్యంగా ఈ యొక్క సంస్కారాల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి 3 రకాలుగా ప్రస్తావించాడు అవుతాడు సంస్కారాల గురించి. ఫస్ట్ చెప్పిన మాట ఏంటి, ఫస్ట్ సందర్భం ఏంటి, వ్యత్యాసాల గురించి మాట్లాడాడు అవుతాడు. స్టార్టింగ్ ఏంటి మనకి ఫస్ట్ పేజీలోనే, నువ్వు నిజంగా పేరా అంతా కూడా ఇట్స్ అ లైఫ్ ఆఫ్ వన్నెస్. ఫస్ట్ పేజ్ అంతా మన ఫస్ట్ పేజీలో ఫస్ట్ పేరా అంతా ఏంటి అంటే దట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ వన్నెస్. అది అటువంటి జీవితాన్ని అనుభవించడానికి మానవ జన్మని ఇచ్చాడు అవుతాడు. అంటే నువ్వు ఆత్మగా ఉంటూ అందరినీ ఆత్మలా చూసేటువంటి స్థాయికి వెళ్ళాలి. అందుకోసమే ఒక అభిప్రాయపడింది, అందుకోసమే ఉద్దేశించబడింది మానవ జన్మ. కాబట్టి ఆ మానవ జన్మ అనేది కూడా నువ్వు మాధవత్వాన్ని పొందడానికే. కానీ ఎందుకు జరుగుతోంది, అలా వచ్చిన ప్రతి వాడు కూడా, ప్రతి జీవుడు కూడా అటువంటి ఏకత్వపు జీవితాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే అతడిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆత్మలో ఎటువంటి వ్యత్యాసాలు లేదు, కానీ ఎక్కడ ఉంటుంది, ఎరుకలో ఆ వ్యత్యాసం ఉంది అని చెప్పినటువంటి అవతాడు ఆ వ్యత్యాసాలకి కారణం ఎక్కడుంది,
నువ్వు చూస్తున్నావు కదా, నీకు పుట్టుక చూసినంత తేలిగ్గా నువ్వు మరణాన్ని చూడగలుగుతున్నావా? పుణ్యాన్ని చూసినంత తేలిగ్గా నువ్వు పాపాన్ని చూడగలుగుతున్నావా? దుఃఖాన్ని చూసినంత తేలిగ్గా నువ్వు సుఖాన్ని చూడగలుగుతున్నావా? నీకు డిఫరెన్స్ కనబడుతుంది కదా క్లియర్ గా. ఎందుకంటే నీకు బర్త్ అంటే హ్యాపీనెస్, తర్వాత డెత్ అంటే నీకు ఒక మిజరీ. నీకు ఏదైనా కూడా ఒక పుణ్యం ద్వారా సుఖం వచ్చినప్పుడు యూఆర్ ఎంజాయింగ్. అదే విధంగా పాపం చేత దుఃఖం అనుభవిస్తున్నప్పుడు నీకు సంబంధించినంత వరకు మిజరీ. అంటే నీకు డిఫరెన్స్ కనబడుతోంది కదా. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నువ్వు చేసేటువంటి నీ ప్రాపంచిక పనులు నువ్వు చేస్తున్నప్పుడు ఈ డిఫరెన్స్ నీకు స్పష్టంగా కనబడుతోంది కదా, క్లియర్ గా కనబడుతోంది కదా. కాబట్టి ఈ డిఫరెన్స్ ఏంటి, దీనికి కాజ్ ఏంటి అనేది మొదటి సందర్భంలో సంస్కారాల గురించి అవతాడు ప్రస్తావించాడు. ఏం చెప్పాడు మనకి? మొట్టమొదటిగా సంస్కారాల గురించి వివరిస్తున్నప్పుడు ఈ యొక్క వ్యత్యాసాలకి కారణం ఏంటి అంటే సంస్కారములు, మొదటి సందర్భం. రెండో సందర్భం వచ్చేసరికి ఏం చెప్తున్నాడు అవుతాడు? ఎప్పుడైతే మనిషిగా అంటే ప్రతి ఈ పునర్జన్మలో కావచ్చు, లేకపోతే ఎవల్యూషన్ ప్రాసెస్ లో కావచ్చు, నువ్వు ఆ జన్మలో ఆ శరీరం తీసుకున్నప్పుడు నీకేమనిపిస్తోంది? నేను ఆ శరీరాన్ని, అంతకు మించి నేను ఏది కాదు అనిపిస్తోంది కదా. ప్రతి ఒక్క మోస్ట్ సోల్స్ కావచ్చు, లేకపోతే లేకపోతే ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు నువ్వు రాతిగా ఉన్నప్పుడు నీ రాయి నీకు తెలుస్తోంది కదా, నువ్వు రాతివే అంతే, దానికి మించి లేదు. లోహంగా వచ్చినప్పటి నుండి చివరికి జంతువుగా వచ్చినప్పటికీ కూడా నీకేం తెలుస్తోంది? ఆ జంతువునే, నేను ఒక జంతువునే అని తెలుస్తోంది కదా. అలే మనిషి జన్మ ఎత్తిన తర్వాత కూడా నీకు అదే అనిపిస్తోంది. మానవుడిగా వచ్చిన తర్వాత ఈ దేహమే శాశ్వతము, ఈ ప్రపంచమే శాశ్వతం అనే విధంగా నీకు అనిపిస్తోంది. అంటే కారణం ఏంటి? దీనిని ఏమంటారు అంటే దీనిని అజ్ఞానం అంటారు. దిస్ ఈస్ ద ఇగ్నోరెన్స్ అని అడుగుతాడు. కాబట్టి ఇగ్నోరెన్స్ కారణం ఏంటి? మళ్ళీ సంస్కారాలు. మొదటి దానికి కారణం ఏంటి? డిఫరెన్సెస్ అన్నిటికీ కారణం ఎవరు? సంస్కారములే. అదే విధంగా నువ్వు ఏదైతే కాదో, నువ్వు ఏదైతే కాకుండా నీది కానిది నీది అనుకుంటున్నావే, అదే అజ్ఞానము. కాబట్టి అటువంటి అజ్ఞానానికి కారణం కూడా ఎవరు? సంస్కారములే. ఇకపోతే మూడో సందర్భం, 3 సందర్భాలే కనిపిస్తాయండి మనకి. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ ఈ 7 పేజెస్ లో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఈ 3 సందర్భాల ద్వారానే మనకి ఈ యొక్క సంస్కారాల గురించి అందిస్తాడు. కాబట్టి 3 సందర్భం వచ్చేసరికి ఏంటి, ఏం చెప్పాడు? ఎందుకు ఇలా జరుగుతోంది? మనిషిగా పుట్టిన తర్వాత తాను ఎందుకు పుట్టాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ తల్లిదండ్రులు ఎవరు, ఈ భార్య బిడ్డలు ఏంటి, ఈ లోకం ఏంటి, పుట్టుక ఏంటి, చావులేంటి అనేటువంటి ఆలోచన ఎందుకు రావటం లేదు? వచ్చిన తర్వాత గుడ్డిగా ఎవరైతే ముందు మనకి తల్లిదండ్రులు ఎలా ఏ పని చేస్తున్నారో ఆ పనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పక్కవాడు ఏం చెప్తున్నాడో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడే తప్ప ఎక్కడ ఆగి కాసేపు ఆగి తనను తాను విచారించుకుంటూ తనను తాను విశ్లేషించుకుంటూ తానెవరు అనేటువంటి ప్రశ్న ఒక మామూలు మనిషికి ఎందుకు రావటం లేదు? ఎందుకు వచ్చాను, నా జన్మ ప్రయోజనం ఏంటి, అసలు ఏంటి ఇదంతా కూడా అనేది ఎందుకు రావటం లేదు అంటే అందుకు మూడో సందర్భం చెప్పాడు అవుతాడు. ఇదంతా దేని వల్ల జరుగుతోంది? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్. సంస్కారాల వలనే తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు జీవుడు. కాబట్టి సంస్కారాల్ని గనుక కాస్త అవగాహన తెచ్చుకుంటే ఖచ్చితంగా తనను తాను తెలుసుకోగలుగుతాడు. కాబట్టి 3 సందర్భాల్లో మనకి అవతారుడు స్టార్టింగ్ నుంచి కూడా ఆ సంస్కారాల గురించి అందించడం జరిగింది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు అవుతాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఈ రోజు కూడా మనకి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్ దట్ ద సోల్ విచ్ ఇస్ బియాండ్ and free from happiness and misery, virtue and vice has necessarily to undergo experiences of misery and happiness, vice and virtue. కేవలం ఏం జరుగుతుంది? ఆత్మ ఎలాంటిది? ఈ యొక్క సుఖ దుఃఖాలకి పాప పుణ్యాలకి అతీతమైనది కదా. మొదటి నుంచి మనం చెప్తుంది అదే కదా అవుతాడు. ఆత్మ ఏంటి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది? 2 చెప్పాడు అవుతాడు ఫస్ట్ పేజీలోని. ఏంటది? అది వచ్చేసి ఆత్మ అనేది ఒకటి అనంతమైనది, 2 శాశ్వతమైనది. ఒకటి ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్. ఆత్మ ఎటువంటిది? ఈ 2 లక్షణాలు కలిగి ఉన్నటువంటిది. కానీ ఎందుకు అంటే అనంతమైనటువంటి ఆత్మ, ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ ఇటువంటి అశాశ్వతమైనది, పరిమితి కలిగినటువంటి సుఖ దుఃఖాలకి పాప పుణ్యాలకి ఎందుకు లోబడాల్సి వచ్చింది అంటే ఇందుకోసమే, సంస్కారాల వలనే అది లోబడాల్సి వచ్చింది. ఎలా చెప్తున్నాడు అవుతాడు? హ్యాస్ నెసెసరీలీ టు అండర్గో. అవసరంగానే చేయాల్సి వస్తుంది దానికి.
ఉన్న సంస్కారాలు వీడు పోగు చేసుకున్నాడు కదా, ఆ పోగు చేసుకున్న సంస్కారాలన్నీ కూడా ఖర్చు అవ్వాలి అంటే ఖచ్చితంగా అవసరంగానే ఆ పాప పుణ్యాలని, ఆ యొక్క సుఖ దుఃఖాలని అనుభవించవలసినదే. కాబట్టి ఈ లైన్ గుర్తు పెట్టుకోవాలి. అంటే ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవతాడు చెప్పే మాట ఎవరి జీవితాలకి వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు సుఖం అనుభవిస్తున్నాను అంటే ఫలాన్ని మనం అది చెప్పుకున్నాము. కాజ్ ఏంటి, కారణము ఎవరి వల్ల నేను సుఖపడటం లేదు, ఎవరి వలన నేను బాధలు పడటం లేదు, నా వలననే నేను సుఖపడుతున్నాను, నా వలననే నేను దుఃఖపడుతున్నాను. నా వలన అంటే ఏంటి, నా సంస్కారముల వలననే. ఇక్కడ భాష నేర్చుకోవాలంటాడు అవుతాడు. భాష నేర్పించు, నీ మనసుకి ఇలాంటి భాష నేర్పించు. అది చెబుతుంది వాడి వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు కాబట్టి అతన్ని ద్వేషించు, అతడి వల్ల నువ్వు సుఖపడుతున్నావు అతడిని ఇష్టపడు. చూసారా భాష ఎలా మాట్లాడుతోంది. సంస్కారాలు, ఆ సంస్కారాలు జీవుడిని అలాంటి భాషను అలవాటు చేసేసింది. అది చెప్పినప్పుడు ఏమనిపిస్తోంది, నిజమే కదా, నేను బాధపడడానికి ఆ వ్యక్తి కాబట్టి అతన్ని దూరంగా పెడతాను, అతన్ని ద్వేషిస్తాను, అతని మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు అంటాడు. నిజానికి ఇతడు పడే దుఃఖానికి కారణం ఆ వ్యక్తి కాదు, ఇతడి సంస్కారాలే అనేది ఇతడికి అవగాహన లేక ప్రపంచం పట్ల ద్వేషం పెంచుకుంటాడు. అదే విధంగా సుఖం కూడా, సుఖం ఏమనిపిస్తుంది, ఈ వ్యక్తి వల్ల వీళ్ళ వల్ల నేను సుఖంగా ఉన్నానండి, కేవలం అతను లేకపోతే నేను ఇంత సుఖపడేవాడిని కాదండి, అది కరెక్ట్ కాదంటాడు అవుతాడు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి వల్ల నువ్వు సుఖపడలేదు, నీ సంస్కారాలు అనేది అతడి రూపంలో నేను సుఖపెట్టింది, ఇది అర్థం చేసుకో. అతడు కాకపోతే ఇంకొకడు వస్తాడు, ఇంకొకటి వల్ల నీకు ఆ సంస్కారాలు ఖర్చు అవుతుంది. కాబట్టి సుఖపడడం అనేది నీ ప్రారంభంలో ఉన్నప్పుడు భగవంతుడు ఎవరి ద్వారా అయినా నువ్వు సుఖపడేలా చేస్తాడు. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సింది ప్రపంచానికి కాదు, కారణం ప్రపంచం కాదు, అది నీ సంస్కారముల వలనని. అందుకు ఈ లైన్ అర్థం చేసుకోవాలంట. భాష చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్. అంటే భాష చూడండి ఎంత అందంగా మాట్లాడుతున్నాడు అవుతాడు. ఇదంతా కేవలం ఎవరు పక్క వాళ్ళు అడుగుతాడు, పక్కవాడు వచ్చి బాధపడుతున్నాం అనుకోండి, పక్కవాడు వచ్చి అడుగుతాడు, ఇదంతా కేవలం వాడి వల్లేనండి చెప్తుంటారు కదండి మనకి మామూలుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళు. ఇదంతా కేవలము ఆ వ్యక్తి వల్ల అండి, అతడు ఆ పని చేశాడు కాబట్టి నువ్వు బాధలు పడుతున్నావు. చూసారా ఆ ప్రపంచం మాట్లాడే భాషని మెహర్ బాబా సంస్కారాలకి ఎలా మార్చాడు. వాళ్ళు ఏం చెప్తారు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్, అది కేవలం అతడి వలనే, అతడి కారణంగా నువ్వు బాధలు పడుతున్నావు. కానీ అవతాడు ఏం చెప్పాడు, ఇదే భాషను వాడాడు, కాదు ఇదంతా కేవలము నా సంస్కారముల వలననే నేను బాధలు పడుతున్నాను, ఇదంతా నా సంస్కారముల వలనే నేను సుఖపడుతున్నాను. కాబట్టి ప్రపంచం అనేది కేవలము ఒక మధ్యవర్తిత్వమే తప్ప నిజానికి అది కారణం కాదు. ఇది ఇక్కడ భాష నేర్పిస్తున్నాడండి అవుతాడు మనకి. ఇలాంటి భాష మాట్లాడడం నేర్చుకోండి, ఇలాంటి భాషని మీ మనసులకి నేర్పించండి, ఎందుకంటే ఇది నిజ భాష. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ రియాలిటీ. ఇలాంటి భాష మాట్లాడాలి. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి. కాబట్టి అది చెప్తూ మనకి కంటిన్యూ చేసి ఏమంటున్నాడు అవుతాడు, నౌ దిస్ మచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. కాబట్టి దీన్ని స్థాపించుకోండి. ఇప్పటి వరకు ఇంతవరకు ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు కాస్త ఎస్టాబ్లిష్ చేసుకోండి, అంటే స్థాపించుకోండి. ఏంటది, దట్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, హ్యాపీనెస్ అండ్ మిజరీ, virtue and vice are experienced only by the gross form of the soul while experiencing gross world, but the gross form of the soul is a shadow of the soul and the gross world is a shadow of the soul. చూడండి, కొద్దిగా ఇంతవరకు మనకి అవతాడు చెప్పిన దానన్నిటిని కూడా ఇక్కడికి వచ్చేసరికి అన్నిటిని కలుపుతున్నాడు అవుతాడు, నెమ్మదిగా కలుపుతున్నాడు. చూడండి ఒక్కొక్క మాటని ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అంటే ఇప్పటి వరకు నేను మాట్లాడిందని కూడా ఇప్పటికీ ఇది స్థాపించుకోండి, ఎస్టాబ్లిష్ చేసుకోండి, కొద్దిగా జీర్ణింప చేసుకోండి. ఏం చేసుకోవాలి ఏంటి అంటే కూడా, నువ్వు ఏదైతే చావు పుట్టుకుల అనుభవాలు, తర్వాత సుఖ దుఃఖాల అనుభవాలు, పాప పుణ్యాలు అనుభవాలు అనేది కూడా దేని ద్వారా నువ్వు అనుభవించావు, ఈ యొక్క స్థూల శరీరం చేత అనుభవించావు. అవునా కదా, అంతే కదా. పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు, చావు పుట్టుకలు ఏ శరీరానికి ఉంది, ఈ శరీరానికే కదా. అందుకే అవుతాడు స్పష్టంగా గ్రాస్ ఫామ్ అన్నాడు. ఇది స్థూల రూపానికి, ఇది సూక్ష్మ రూపానికి కాదు, మానసిక రూపానికి కాదు. అంటే ఇక్కడ ఉండేది కేవలము స్థూల శరీరానికే తప్ప సూక్ష్మ శరీరానికో లేకపోతే మానసిక శరీరానికో కాదు. ఇది కేవలము దేని చేత అనుభవిస్తోంది, స్థూల శరీరం చేత అనుభవిస్తోంది. అది అనుభవిస్తూ ఏం చేస్తోంది,
దేనిని అనుభవిస్తోంది అంటే ఈ యొక్క స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ, అదే విధంగా ఏం చేస్తోంది, స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ తన యొక్క స్థూల శరీరంతో ఎరుకతో ఉంది. అందుకే నీకు తెలుస్తోంది కదా, నువ్వు సుఖపడుతున్నావు అంటే నీకు తెలుస్తోంది. ఇది ఎక్కడ ఎవరిచ్చారు? ఆ యొక్క స్థూల ప్రపంచం ద్వారా వచ్చినటువంటి అనుభవం ద్వారా నీకు ఈ శరీరపు ఎరుక కలుగుతోంది. కాబట్టి ఎక్కడ నీకు అనుభవం బట్టి మనకి గతంలో మనకి అవతారుడు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాడు. ఎలా ప్రపంచంలో ఉండేటువంటి అనుభవాలు పట్ల నీకు ఈ శరీరపు ఎరుక కలుగుతోంది. నీకు బయట ఎండగా ఉంది, ఎండగా ఉండేసరికి నువ్వు ఇంట్లోకి వచ్చి ఒక ఫ్యాన్ వేసుకుంటున్నావు, ఏసీ వేసుకుంటున్నావు చల్లబడ్డానికి. నీకు బయట వేడి ఉందని ఎలా చెప్పారు? నీకు ఎవరు చెప్పలేదు కదా, ఎలా తెలిసింది నీకు? ఆ ప్రపంచం యొక్క అనుభవం అనేటువంటి వేడి నీకు అందించినప్పుడు నీ స్థూల శరీరపు ఎరుక ఉంది కాబట్టి ఏమంటే ఉక్కపోస్తుంది, కాస్త ఫ్యాన్ వేయండి. లేకపోతే చలికాలంలో చలి ఎక్కడుంది? ప్రపంచంలో ఉంది. ఆ చలి అనేటువంటి అనుభవాన్ని ఆ ప్రపంచం అనేది నీకు ఇచ్చినప్పుడు నువ్వు నీ స్థూల శరీరపు ఎరుకలో ఉన్నావు కాబట్టి ఏమంటే చలిగా ఉందని దుప్పటి కప్పండి. చూడండి, ఆ ప్రపంచం నుండి నీ కనెక్ట్ అవుతా ఉంది ఎరుక నుండి ప్రపంచం రాలేదు. అనుభవం నుండి నీకు ఎరుక వస్తూ ఉంది. నీకు బయట వర్షం పడుతోంది, వర్షం పడుతున్నప్పుడు ఏదంటే వర్షం పడుతుంది వెంటనే గొడుగు ఓపెన్ చేయండి. వర్షం పడుతోంది, గొడుగు వేసుకున్నాం, వర్షం పడకుండా. వర్షం ఎక్కడ పడుతోంది? శరీరంలో పడటం లేదు, ప్రపంచంలో పడుతోంది. ప్రపంచంలో నీకు వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం నీ శరీరం మీద పడకుండా నువ్వు గొడుగు పెట్టుకున్నావే, ఇది కదా ఎరుక. ఇది జరుగుతోంది. కాబట్టి ఇదంతా కూడా దేనికి సంబంధించింది? ఈ స్థూల శరీరానికి మాత్రమే సంబంధించింది అని చెప్తూ మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. అన్నిటిని కలిపి కనెక్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అవుతాడు ఇక్కడ? ఏం జరుగుతోంది? కానీ నువ్వు ఇటువంటి శరీరపు ఎరుక కలిగి ఉన్న, ఈ ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉన్నా కూడా మరొక్కసారి గుర్తు చేసుకో, ఈ యొక్క స్థూల రూపం అనేది ఏంటి? ఈ యొక్క నీ ఆత్మ యొక్క నీడయే. నీకున్నటువంటి 3 శరీరాల్లో అధమమైన స్థాయిలో ఉన్నటువంటి గ్రాస్ ఫామ్ అనేది కూడా ఇదేంటి? అది ఒక నీ యొక్క ఆత్మ యొక్క నీడే. అదే విధంగా నువ్వు ఏ ప్రపంచం నుండి అనుభవిస్తున్నావో అటువంటి స్థూల ప్రపంచం అనేది కూడా పరమాత్మ యొక్క నీడ. ఇది కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసుకోమని ఈ లైన్ గుర్తు పెట్టుకుందాం. ఎస్టాబ్లిష్ అవ్వాలండి. ఎస్టాబ్లిష్ అంటే ఏంటి అంటే స్థాపించుకోవాలి, అంటే జీర్ణింప చేసుకోమంటున్నాడు అవుతాడు. ఇప్పటి వరకు ఇది గుర్తు పెట్టుకోండి. నేను ఇంతవరకు 5 పేజీలు చెప్పిన విషయాన్ని 6వ పేజీకి వచ్చేసరికి ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఇప్పటికీ ఇది ఎస్టాబ్లిష్ చేసుకోండి. కాబట్టి నీకు వచ్చినటువంటి చావు పుట్టుకలు, నీకున్నటువంటి పాప పుణ్యాలు, నీకున్నటువంటి సుఖ దుఃఖాలు అనేది అన్ని కూడా ఎవరి వల్ల వస్తుంది? నువ్వు పుట్టావు అంటే, నువ్వు ఇక్కడ ఈ గ్రాస్ ఫామ్ తో అసోసియేట్ అయ్యావు అంటే ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఇంప్రెషన్స్. కేవలము నేను ఒక శరీరంతో ఒక కలయిక ఏర్పరచుకున్నాను అంటే దానికి కారణం ఏంటి? నా సంస్కారములే. రేపు నా ఈ స్థూల శరీరం నుండి విడిపడుతున్నాను అంటే అది కూడా నా సంస్కారముల వలనే. నేను ఒక పుణ్యం చేస్తున్నాను నా సంస్కారముల వలనని. ఆ పుణ్యం చేత సుఖాన్ని అనుభవిస్తున్నాను నా సంస్కారముల వలనని. నేను ఒక పాపం చేశాను సంస్కారముల వలనని. పాపం చేత దుఃఖం అనుభవిస్తున్న సంస్కారముల వలనని. ఇది ఈ భాష మాట్లాడమంటాడు అవుతాడు. ఇది ఈ యొక్క రియాలిటీని, ఈ యొక్క అవగాహనని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి, మీ స్థాపించుకోండి, డైజెస్ట్ చేసుకోండి. ఇది చెప్తున్నాడు. చెప్తూ మనకి లాస్ట్ యొక్క మాటలు ఏం చెప్తున్నాడు ఇక్కడ కంక్లూషన్ లో? దస్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, virtue and vice, happiness and misery experienced by the soul are nothing but the experiences of the shadow. Hence all this is thus experienced is false. ఇక్కడికి వచ్చేసరికి అండి, ఇక్కడ వచ్చిందండి మనకి ఇంతవరకు అవుతాడు మాట్లాడిన మాటలకి దాదాపు 45 days తర్వాత మనకి ఇప్పుడు గాడ్ స్పీక్స్ లో ఉన్న కొంత భాగాన్ని కుప్పిట్లో అందించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి, ఇంతవరకు మనం ప్రయాణించాం కదండి, ఇప్పుడు అందిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఏ టైటిల్ ఇచ్చాడు అవుతాడు మనకి? గాడ్ స్పీక్స్ ఇన్ యువర్ గ్రిప్. ఇప్పుడు గ్రిప్ లోకి వచ్చిందండి. ఇప్పుడు వచ్చిందండి ఆఫ్టర్ 45 days, 45 రోజులు మనము ఆయన మాటలు ఆలకించిన తర్వాత ఇప్పుడు ఒక ఎసెన్స్, గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన భాగాన్ని ఇప్పుడు మన గ్రిప్ లోకి ఇచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి ఏంటి ఆ గ్రిప్ లో?
ఒక్కసారి మీ అరచేతిని ఓపెన్ చేసుకుంటే, మీ గ్రిప్ లో తీసుకుంటే మీకు ఎన్ని వేలు ఉన్నాయి అందరికి? 5,000. 5,000లో ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్తున్నాడు చూడండి. చూడండి ఇక్కడి వరకు ఇంకా మనకి ఇంకా కంటిన్యూషన్ ఉంది. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్తున్నాడో ఇప్పుడు చూడండి, ఇప్పటికిప్పుడు ఒక మేజర్ పార్ట్ ఆఫ్ గాడ్ స్పీక్స్ అనేది మన గ్రిప్ లోకి వస్తుంది. ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫింగర్ అండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే ఫస్ట్ దానిని ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, ఈబిడి. తర్వాత దాని గురించి మనం కొంచెం మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దామండి. మీకు కూడా నేను షేర్ చేస్తాను కొన్ని విషయాలు. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు ఏంటి, ఫస్ట్ ఫింగర్లు ఏంటి, ఈబిడి. ఈబిడి అంటే ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. ప్లస్ అంటే మ్యాథమెటికల్ చెప్తున్నాడు చూడండి, కొద్దిగా శ్రద్ధ పెడితే మనకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఏంటి, ఏం జరిగింది అంటే చావు పుట్టుకుల అనుభవాలు. అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు హరిప్రసాద్ అనేటువంటి వాడికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయింది, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై బర్త్. అంటే లాస్ట్ కి నా సంస్కారాలు ఈ దేహంలో పూర్తయిన తర్వాత నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్. అంటే డిసోసియేషన్ అయిపోతాను. ఈ శరీరంలో ఏ ప్రారంభం అనుభవించడానికి నేను వచ్చానో అది పూర్తయితే మాత్రం దీన్ని విడిచిపెట్టేస్తాను. అంటే డిసోసియేట్ అయిపోతాను, అయిపోయింది. సో అది జరుగుతుంది. ఫస్ట్ ఈబిడి ప్లస్ నెక్స్ట్ ఏంటి, ఈవివి. ఇక్కడే చెప్తున్నాడు అవుతాడు. ఈవివి అంటే ఏంటి అంటే ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వైజ్ అండ్ విర్చ్యూ. అంటే పుణ్య పాపాల అనుభవాలు, లేక పాప పుణ్యాల అనుభవాలు. వచ్చింది కదండి మనకి ఇక్కడ నెంబర్ ఫస్ట్ ఏంటి, ఈబిడి. అండ్ ఈబిడి అంటే ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. ప్లస్ మ్యాథమెటికల్ చెప్తున్నాడు చూడండి అవుతాడు. ప్లస్ ఏంటి, ఈవివి, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వైజ్ అండ్ విర్చ్యూ. అంటే పాప పుణ్యాల అనుభవాలు. మొదటిది ఏంటి, చావు పుట్టుకుల అనుభవాలు ప్లస్ పాప పుణ్యాల అనుభవాలు ప్లస్ ఇంకోటి ఏంటి మనకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ మిజరీ, ఈహెచ్ఎం. ఈహెచ్ఎం అంటే ప్లస్ మూడోదండి, మూడో ఫింగర్ లో వస్తుంది. ఈహెచ్ఎం అంటే ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మిజరీ. అంటే సుఖ దుఃఖాల అనుభవాలు. ఈ మూడే జరిగిందండి. ఇప్పుడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఇంతవరకు రీఇన్కార్నేషన్ లో జరిగినటువంటి నువ్వు చేసిన ఘనకార్యం చెప్తున్నాడు అవుతాడు. నా గురించి చెప్తున్నాడు అండి. నువ్వు ఇన్ని జన్మలు, ఇన్ని రీఇన్కార్నేషన్ లో పుడుతూ చేస్తూ ఈ సంసార చక్రంలో పడ్డావు కదా, అన్ని జన్మల్లో నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏదన్నా ఉందంటే ఈ మూడే అని చెప్పాడు అవుతాడు. ఇప్పటికీ చెప్తున్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇంతవరకు నేను ఏదైతే నీతో మాట్లాడానో ఇంతవరకు ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో నువ్వు ఏం చేస్తావో ఇప్పుడు నీ కళ్ళ ముందు కట్టినట్టు చూపిస్తాను. ఈ మూడు తప్ప ఏం చేస్తావు నువ్వు? ఈ మూడు తప్ప ఏం చేసావు? నువ్వు పుట్టుక వస్తున్నావు, లోకానికి వస్తున్నావు. ఎలా వస్తున్నావు? పుణ్యం చేత వస్తున్నావు. నీకు పుణ్యం అనే సంస్కారాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నావు. దాని ద్వారా ఏం చేస్తున్నావు? పుట్టిన తర్వాత నీకు పుణ్యం ఉంటే నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు, పాపం ఉంటే దుఃఖాన్ని అనుభవిస్తావు. ఇవి తప్ప ఇంకేముంది ప్రపంచంలో? ఈ ప్రపంచంలో ఈ రెండు తప్ప ఏముంది? ఇబ్బంది పడేవాడు ఇబ్బంది తొలగి హ్యాపీగా ఉండాలనుకుంటాడు. హ్యాపీనెస్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉండాలనుకుంటాడు. కంఫర్ట్స్ ఉన్నవాడు ఇంకా కంఫర్ట్స్ కోరుకుంటాడు. అంటే సుఖ దుఃఖాలు తప్ప ఈ ప్రపంచంలో ఏం కనపడుతోంది? సుఖం అయిపోయింది అనుకోండి, దుఃఖం వస్తుంది. దుఃఖం అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ సుఖించాలనుకుంటావు. ఇదే కదా జరుగుతోంది. ఇంతకు మించి ఏం జరగలేదు కదా. నువ్వు పుట్టిన ప్రతిసారి పుణ్యం చేత సుఖం అనుభవిస్తున్నావు, పాపము చేత దుఃఖం అనుభవిస్తున్నావు. ఈ మూడే కదా చేసావు ఇంతవరకు. ఇంతకు మించి నువ్వేం చేసావు ఇన్ని జన్మల్లో? కాబట్టి ఈ మూడు కలిస్తే ఏంటో చెప్తా. మళ్ళీ అది కూడా రెండు మాటల్లో చెప్తా. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది అని అవుతాడు. ఈ మూడు కలిసి అంటే ఈబిడి ప్లస్ ఈవివి ప్లస్ ఈహెచ్ఎం ఈక్వల్ టు, ఇప్పుడు చెప్తాను దీని రిజల్ట్ ఏంటో చెప్తా. ఇంతవరకు ఇదేగా చేసావు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వైజ్ అండ్ విర్చ్యూ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ మిజరీ. అంటే చావు పుట్టుకుల అనుభవాలు, పుణ్య పాపాల అనుభవాలు, సుఖ దుఃఖాల అనుభవాలు. ఇప్పుడు ఈక్వల్ టు, ఇప్పుడు చెప్తా దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే అవుతాడు చెప్తున్నాడు. మళ్ళీ రిజల్ట్ చెప్తున్నాడు. ఇంతవరకు ఏం చేస్తానో చెప్తున్నాడు అవుతాడు. ఏంటి ఫస్ట్ ఏంటి, ఇదంతా కూడా ఇట్ ఈస్ ఎ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్. ఇదంతా అబద్ధపు అనుభవాలే. నువ్వు పుట్టావనుకుంటున్నావు, అబద్ధము. నువ్వు పుణ్యం సంపాదించుకున్నావు, అది అబద్ధము.
పుణ్యం ద్వారా సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నావు, అది అబద్ధమే. పాపం చేశాను అనుకుంటున్నావు, అబద్ధం. పాపం చేత దుఃఖం అనుభవిస్తున్నాను అంటున్నావు, అది కూడా అబద్ధం. ఇవన్నీ అబద్ధాలే. ఎందుకు అబద్ధాలు అంటే ఇదంతా కల కాబట్టి. ఇస్ నథింగ్ బట్ డ్రీమ్. ఇది ఎటువంటి క్రియేషన్ తెలుసా? ఇట్ ఈస్ అ డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టి అనేటువంటి కలలో ఉన్నావు, ఇంతకాలం నువ్వు చేసిన ఇదే కలలో. కాబట్టి మొదటిది ఏంటి? ఈ మూడు కలిస్తే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే అవుతాడు ఏమంటున్నాడు? ఇట్ ఈస్ అ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్, అబద్ధపు అనుభవాలు. అంతతో ఊరుకోవట్లేదని అవుతాడు. అండ్ మరియు ఏం చెప్తున్నాడు? ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో అంటున్నాడు. ఈఓఎస్. ఈఓఎస్ అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో. ఇదంతా కూడా నీడ యొక్క అనుభవాలే. ఎక్కడ కూడా ఇలా ఈ మూడు అనుభవిస్తున్నటువంటి జన్మలన్నీ నువ్వు ఎలా గడిపావో తెలుసా? ఎలా గడిపావో తెలుసా? ఈ నీడలని నిజం అనుకున్నావు, అది ప్రాబ్లం. అందుకే నీ పునర్జన్మ రావడానికి కారణం. ప్రతిసారి ఈ నీడే నిజము, ఈ శరీరాలే నిజము, ఆ ప్రపంచాలే నిజం అనుకున్నావు. కానీ అదే ప్రాబ్లం. ఇదన్నీ ఇంతవరకు నువ్వు చేసినంత కూడా ఏంటి అంటే 2 ముక్కలు చెప్పేశాడు అవుతాడు. 2 మాటల్లో చెప్పేస్తాడు. ఇంతవరకు నువ్వు చేసినంత కూడా అది పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ ఏం కాదు. ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్. అది అబద్ధపు అనుభవాలు, అన్ని అబద్ధాలే, అబద్ధపు అనుభవాలు. రెండోది ఏంటి? అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో. అది ఎటువంటి అనుభవాలు? నీడ యొక్క అనుభవాలే. నువ్వు స్థూల శరీరంలో ఉన్నంత వరకు, స్థూల శరీరానికి నువ్వు ఒక బానిస అయిపోయిన తర్వాత ఈ స్థూల శరీరాన్ని మీద ఆశ పెట్టుకుంటే, మనకు చెప్పాడు మనకి అన్నమయ్య కూడా, ఎందుకంటే తనువుపై ఆశ లేని తత్వమతికి. గనుడు తర్వాత రమణ మహర్షి లాంటి వాటి తత్వమతి అంటారు. తత్వమతి అంటే తన శరీరం మీద తనకి ఆశ లేదు. అందుకే ఆ శరీరానికి క్యాన్సర్ వచ్చినా, ఆ శరీరం కొన్ని రోజులు చనిపోతుందన్నా కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి ఆ ఛాయలు కనబడలేదు. నేను చచ్చిపోతున్నాను కదా, నా పరిస్థితి ఏంటి అనే భయం కానీ ఆలోచన ఆ ముఖంలో కనబడలేదు రమణ మహర్షి యొక్క ఫేస్ లో. ఇక్కడ రమణ మహర్షి అంటే సత్పురుషుడని కాదు, ఎందుకంటే అతడు తన శరీరాన్ని ఏ విధంగా సస్టైన్ చేశాడు, అతడు తన శరీరాన్ని ఏ విధంగా చూస్తున్నాడు అనేటువంటి ఆ అవగాహన ప్రతి జీవుడికి అవసరం. అందుకే అవుతాడు ఏం చెప్తాడు? నీ శరీరాన్ని చూసుకో, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, డు నాట్ నెగ్లెక్ట్. అవుతాడు చెప్పింది ఏంటి శరీరం గురించి? డు నాట్ నెగ్లెక్ట్, నిర్లక్ష్యం చెయ్యొద్దు. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరం చక్కగా చూసుకో. ఆరోగ్యం బాగాలేదా, చక్కగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించు, తప్పు లేదు. బట్ అట్ ద సేమ్ టైం డు నాట్ బికమ్ స్లేవ్ టు యువర్ బాడీ. ఇలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు అదే సమయంలో జాగ్రత్తగా ఉండు. ఏంటది? దానికి మాత్రం బానిస అవ్వద్దు. బాబా ఎలా తెలుస్తుంది బాబా మాకు మా శరీరాలకి బానిస అయ్యామన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే వెరీ సింపుల్, వెరీ సింపుల్. నీ శరీరానికి ఏదైనా జబ్బు, లేకపోతే నీ శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నీకేమనిపిస్తుంది? హాస్పిటల్లో కానీ, ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఆ ప్రమాదం జరిగినప్పుడు నీ శరీరానికి ఏదైనా జరిగిందనుకో, వెంటనే భయమేస్తుంది, వెంటనే భయమేస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ శరీరం గురించి నీకు ఏదైనా జరిగినా కూడా, ఈ శరీరం దూరం అయిపోతుందని తెలిసినా కూడా నీలో భయం కలుగుతుంది. ఆ భయమే ఇండికేషన్. ఆ భయమే నువ్వు నీ శరీరం పట్ల ఆశ కలిగి ఉన్నావు, నువ్వు నీ శరీరానికి బానిస అయిపోయావు అనేది అదే ఇండికేషన్ అన్నాడు అవుతాడు. కానీ సాధకుడు అలా అనిపించదే. ఎందుకు అలా? ఓహో, నాకు వచ్చిన పని పూర్తయింది కాబట్టి విడిచిపెట్టేస్తున్నానండి, నాకెందుకండి భయం ఎందుకు అంటాడు. కాబట్టి ఎప్పుడైనా ఈ శరీరానికి కానీ, నీకు ఇష్టమైన శరీరాలకి కానీ, ఇది ఇందులో ఏంటి మళ్ళీ బోనస్ అండి. అవతడు అదే చెప్తాడు, అజ్ఞానం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అంటే, నీ శరీరం పట్ల ఉండేది దాన్ని తగ్గించుకోరా అంటే, నీ ఇష్టమైన శరీరాల మీద కూడా అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాడు మనిషి. ఈ దేహాలే కాదు, నాకు ఆ దేహాలు కూడా ఇంపార్టెంట్, నాకు ఆ దేహం అంటే ఇష్టం, నాకు వాళ్ళంటే ఇష్టం అంటున్నాడే. దీన్ని బట్టి ఏం అర్థం అవుతోంది? తన శరీరం మీద ఆశ పెట్టుకోవడం కాకుండా, తన శరీరానికి బానిస అవ్వడమే కాకుండా, తన ఇష్టమైన వాళ్ళ శరీరాలకు కూడా బానిస అయిపోతున్నాడు ఈ జీవుడు అంటాడు అవుతాడు. ఇది అవతాడు పడేటువంటి ఆవేదన. కాబట్టి తత్వమతి అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అలాంటి తత్వమతిలా నీకు తెలిసితే మోక్షము. మనకి మొదటి సంకీర్తన ఏం అందించాడు అన్నమయ్య? తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కాబట్టి తెలిసితే అంటే ఎవరిలా తెలుసుకోవాలి, అది కావాలి కదండి ఇంపార్టెంట్. అందుకే ఎవరిలా తెలుసుకోవాలి అంటే, అందుకే మనకి 7 మందిని ఇచ్చాడు ఆ మొట్టమొదటి సంకీర్తనలోని అన్నమయ్య.
మొట్టమొదటిగా మనకి ఉన్నటువంటి 7 మంది గురించి. ఆ 7 మందిలా నువ్వు తెలుసుకుంటే మోక్షం, తెలుసుకోకపోతే ఏం నష్టం? బంధమే. మళ్ళీ ప్రపంచానికి రావాలి, మళ్ళీ సంస్కారాలకి లోబడాలి, మళ్ళీ ఈ యొక్క అసోసియేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నమయ్య చెప్పినటువంటి ఆ 7 మంది ఏదైతే ఉన్నారో మీకు గుర్తుందండి? ఆ 7 మంది ఎవరు? ఒక్కసారి రిపీట్ చేసుకుందాము. ఒకసారి గుర్తుంటే చెప్తారు ఆ 7 మంది ఎవరు? ఏడు మంది లేకపోయినా మీకు గుర్తున్నంత చెప్పండి, ఏం పర్లేదు. 7 మంది కాకపోయినా మీకు ఎంతవరకు గుర్తుందో అంత చెప్పే ప్రయత్నం చేయండి. గనుడు, గనుడు, తత్వమతి, దాసుడు, యోగి, యోగి, ధీరుడు, ధీరుడు, వివేకి, జడభర్తులు లాంటి వివేకి, ధన్యుడు, చివరికి దాసుడు. అంతేనండి. సో అంజపుగా చెప్పినట్లుగా కాబట్టి గణుడు నుంచి అప్ టు దాసుడు అంటే గణుడులా తెలుసుకోవాలి మోక్షం అంటే. ఇప్పుడు అవతాడు చెప్పినటువంటి గాడ్ స్పీక్స్ ఇన్ గ్రిప్ అనే దాంట్లో ఒక మేజర్ పార్ట్ ఇప్పటికీ గుప్పెట్లు అందించాడండి అవతాడు. అది ఇంకోసారి చెప్పుకుందామండి. అంటే ఎలా ఇప్పుడు దీనిని అర్థం చేసుకున్న తర్వాత గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి ఒక మేజర్ పార్ట్ ని, చాలా ఇంపార్టెంట్ అనే భాగాన్ని ఇప్పుడు ఈ క్షణం మనకి గుప్పెట్లో అందించాడు. ఇప్పుడు మన గుప్పెట్లో వచ్చేసింది. గుప్పెట్లో మనం జస్ట్ నోట్ చేసుకుంటే చాలు, దీన్ని కాస్త జర్నీ చేస్తే చాలు. ఇంతవరకు నేనేం చేశాను? ఈబీడీకి లోబడ్డాను, ఈబీడీ చేశాను అంతే. అంటే చావు పుట్టుకలి లోబడ్డాను, తర్వాత పాప పుణ్యాలకి లోబడ్డాను, సుఖ దుఃఖాలకి లోబడ్డాను. వీటి యొక్క ఫలితం ఏంటి? ఇవన్నీ కూడా ఈ 3 ఏంటి అంటే ఈ 3 కూడా అబద్ధపు అనుభవాలే, నీడ యొక్క అనుభవాలే. వచ్చేసింది కదండి. ఇప్పటికీ మనకి గాడ్ స్పీక్స్ ఇన్ గ్రిప్ అనేది వచ్చింది కదండి. ఏదైతే అవుతాడు ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకోమంటున్నాడో అది ఎస్టాబ్లిష్ అయింది కదండి ఇక్కడ క్లియర్ గా. కాబట్టి ఇది తీసుకుంటున్నప్పుడు ఇది అర్థం చేసుకున్న తర్వాత ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చెయ్యాలి? తెలుసుకోవాలి. ఏం తెలిసితే మోక్షము. అందుకే అక్కడ మనకి 7 మంది గురించి చెప్పాడు మనకి అన్నమయ్య తన సంకీర్తనల్లో. అంటే ఇప్పుడు తెలిసితే అంటే ఎవరిలా తెలుసుకోవాలి? అది ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంటాడు అండి ఒక పిల్లవాడు, చదువుకుంటున్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇతను డాక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నాడు అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు, ఒక ఇన్స్పిరేషన్ చూపిస్తాడు. లేదంటే ఆ వ్యక్తి లాగా నేను అవ్వాలనుకుంటున్నాను సార్, ఆ వ్యక్తిని చూస్తే నేను ఇన్స్పైర్ అయ్యాను, కాబట్టి అతడిలా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, అతడిలా నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, అతడిలా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ కావాలి మనిషికి, ఒక జీవుడికి, ఒక సత్పురుషుడు, ఒక ఉన్నతమైనటువంటి ఒక ఆత్మ అయినటువంటి అన్నమయ్య లాంటి వాళ్ళు లోకానికి ఒక మాట అందిస్తున్నప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ తో పాటు అందిస్తారు, ఎగ్జాంపుల్ ఇస్తారు, ఉదాహరణ ఇస్తారు. వీళ్ళలా తెలుసుకో, నీలా తెలుసుకోవద్దు, నీకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి? మొదటిగా గణుడుగా తెలుసుకుంటే నీకేం తెలుస్తుంది? గణుడు అంటే గణుడు అంటే ఏం చేస్తాడు? ఆ గణుడు అనేవాడు తన బతికేటువంటి బతుకుని కలలా చూస్తాడు. కలే కదండి కరెక్ట్ గా చెప్పాలి అంటే. కలే, అన్ని కలే, ఇదంతా కూడా కలే. ఎందుకంటే ఈ కళ నుండి మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాడు అవుతాడు. నిన్న మనకి చెప్పాడు అవుతాడు, స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఆ సమాధి మీద రాసినటువంటి మాటను కూడా నిన్న మనకి అవుతాడు ప్రస్తావించాడు. ఏం చెప్పాడు మనకి? సమాధి మీద ఏం రాయించుకున్నాడు అవుతాడు? ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. అవేకనింగ్ అంటే ఏంటి? పూర్తిగా అవేకనింగ్ అంటే అది అల్టిమేట్ గా రియలైజేషన్, లేకపోతే ఒక విధంగా లిబరేషన్. ఏదైనా కూడా మోక్షం అనేది ఆ చివరికి జరిగేటువంటి ఒక అవేకనింగ్. కానీ దానికన్నా ముందు అటువంటి అవేకనింగ్ కలగాలి, అటువంటి రియలైజేషన్ కలగాలి అంటే నీకేం కావాలి? మొదటిగా నీకు ఒక ప్రిపరేషన్ కావాలి కదా. మొదటిగా నీకేం కావాలి? ఒక ప్రిపరేషన్ కావాలి. నువ్వు అటువంటి అల్టిమేట్ రియలైజేషన్ అయినటువంటి ఆ కంప్లీట్ గా నిన్ను నువ్వు భగవంతుడిగా రియలైజేషన్ అవ్వాలన్నా, నిన్ను నువ్వు భగవంతుడిగా రియల్ ఆన్సర్ పొందాలన్నప్పటికీ కూడా నీకేం కావాలి? నీకు అవేర్నెస్ కావాలి. అది కంప్లీట్ గా గాడ్ రియలైజేషన్ అనేది అది అల్టిమేట్ గా, అది కరెక్ట్ గా చెప్పాలి అంటే అవేకనింగ్, అది పూర్తిగా అవేకనింగ్.
అది కంప్లీట్ గా ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఏమవుతోంది, అది అనుభవం. అది అనుభవము. అనుభవంతో పొందాల్సినది ఆ నేను భగవంతుడు అనేటువంటి స్థితిని అనుభవపూర్వకంగా పొందాలి. అది ఎక్స్పీరియన్స్. అది నువ్వు అటువంటి ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే నీకేం కావాలి? అవేర్నెస్ కావాలి, అవగాహన కావాలి కదా. ఇప్పుడు మనందరినీ, మన ఇన్ని ఆత్మలు కూర్చోపెట్టి పరమాత్ముడు ఎందుకు కూర్చోపెట్టాడు అంటే కేవలము మన అందరి ఆత్మలకి అవగాహన ఇవ్వడానికి కూర్చోపెట్టాడు. అవగాహన కోసమే. అందుకేం చెప్పాడు అవుతాడు మనకి, నేనేం చెప్పాడు, ఒకవేళ నువ్వు నా మాటలను శ్రద్ధగా ఆలకిస్తే నీ కళ్ళు కూడా తెరుచుకుంటుంది. ఇది ఎటువంటి కళ్ళు? అవగాహనతో కూడిన కళ్ళు. కాబట్టి ఇది కళ అనేది ఎలా కళ్ళు తెరుచుకోవడం అంటే ఏంటి? మొదటిగా ముందు నమ్ము, ఇది కళ అని నమ్ము. నేనేం చెప్పాడు మనకు అవుతాడు, ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు ఈరోజు రాత్రి పడుకున్నప్పుడు, లేకపోతే నిన్న రాత్రి పడుకున్నప్పుడు అక్కడ కలగన్నావు. ఆ కలగన్న తర్వాత అక్కడ నిన్న ఈ రోజు ఉదయం నీకు మేల్కొల్పు అంటే నీకు నిద్ర లేచిన తర్వాత ఆ కళని మర్చిపోయావు, గుర్తు లేదు నీకు. ఆ కళలో ఏమొచ్చింది, ఏం చేసావు, నువ్వు మర్చిపోయావు. అంటే అప్పుడు కళే, ఇప్పుడు కూడా నిద్ర లేచినా కూడా కళ్ళగంటున్నావు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అది షార్ట్ టర్మ్ డ్రీమ్, ఇది లాంగ్ టర్మ్ డ్రీమ్, అంతే. అది స్వల్పకాలము, ఇది దీర్ఘకాలము, అంతే తేడా. రెండు కళలే. మనకి జనక మహారాజుకి అష్టావక్ర మహర్షి చెప్పిన మాట ఏంటి? అన్ని కళ అని చెప్తున్నాడు కదా, అన్ని కళ అంటున్నాడు నన్ను అని చెప్పినప్పుడు, ఎందుకంటే తనకు కళ వచ్చింది. ఎవరికి? జనకుడికి కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? తాను యాచిస్తున్నాడు, ఒక బెగ్గర్ గా ఉన్నట్లు కళ వచ్చింది. ఎవరికి? జనక మహారాజుకి. కానీ ఎప్పుడైతే కలగంటున్నప్పుడు ఒకసారికి మెలకు వచ్చినసరికి ఏమొచ్చింది? వెంటనే లేచి చూడగానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పిలుస్తున్నారు ఈయనని, జేజేలు. ఎవరు? మిథిలా పట్టణం అయినటువంటి రాజుకి, జనక మహారాజుకి జేజేలు. నిద్ర లేవు కానీ అతను ఒక మిథిలా పట్టణానికి రాజు. కానీ కళ ఏమన్నాడు? అక్కడ యాచకుడు, ఒక బెగ్గర్ గా ఉన్నాడు. వెంటనే ఏమైపోయింది? అతను సాధకుడు. మిగతా వాళ్ళకి అలాంటి కళ వస్తే అయ్యో అలాంటి కళ రాకూడదండి, అది ఊరికి అది చెడ్డ కళ అనే పక్కన తోచేస్తారు. కానీ అతను అలా తొయలేదు, అలా పక్కన పెట్టలేదు. ఏదో నాకు కళ రూపంలో వచ్చింది అంటే దాని ద్వారా నేను ఏదో తెలుసుకోవాలి. భగవంతుడు ఆ కళ ద్వారా, స్వప్నం ద్వారా నన్ను ఒక యాచకుడుగా చూపిస్తున్నాడు అంటే ఇందులో ఏదో అర్థం, పరమార్థం ఉంది, ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాలి అంటాడు. ఒక ఆస్పిరెంట్ అంటాడు. ఇప్పుడు బాగా డబ్బున్న వ్యక్తి వెంటనే అలాంటి యాచకుడిలా వస్తే ఏమనిపిస్తుంది? ఉదింతలేవు అని, అది కళ అండి, అలాంటి చెట్టకళ వచ్చిందని బ్యాడ్ డ్రీమ్ అంటాడు. అంత పట్టించుకోడు, నెగ్లెక్ట్ చేసేస్తాడు. కానీ జనక మహారాజ్ అలా చేయలేదు. ఎందుకంటే నాకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా దీని వెనక అర్థం, పరమార్థం ఉంటుంది, దీన్ని ఎలాగైనా తెలుసుకోవాలి అని వెంటనే బయలుదేరి తన గురువు అయినటువంటి అష్టావక్ర మహర్షి దగ్గరికి వచ్చాడు. అష్టావక్ర మహర్షి దగ్గర రాగానే అడగడం, ఏమైంది రాజా? ఏమంటే, లేదు గురుదేవ, నాకు ఇలా కల వచ్చింది, ఒక యాచకుడుగా ఉన్నాను, కనీసం 2-3 రోజుల నుంచి ఏం తినలేదు, ఎక్కడ దొరుకుతూ ఉంటే ఎవరో పెడుతూ ఉంటే అన్నదానానికి వెళ్ళాను, క్యూలో నిలబడ్డాను. కానీ అతను చేయి పెట్టేసరికి అతను నేను చేతిలో పెట్టాను, ఒక పాత్ర కావాలన్నాడు. పోనీ ఆ పాత్ర కొనడానికి నాకు డబ్బులు లేదు. అప్పటికి 3-4 రోజుల నుంచి ఏం తిండి తినలేదు నేను, విపరీతంగా ఆకలి వేస్తూ ఉంది. సో ఆ పాత్ర ఎక్కడైనా దొరుకుతుందేమో అనేసి ఎక్కడో వాళ్ళు అమ్ముతూ ఉంటే ఆ పాత్రలు తయారు చేసే కుమ్మరి దగ్గరికి వెళ్ళాను. ఆ కుమ్మరిని అడిగాను, ఏమండి ఒక పూట తినడానికి మీ దగ్గర ఏమైనా పాత్ర ఉందంటే ఉంది, కొంచెం ఇంత డబ్బు కట్టాలి అంటే నా దగ్గర డబ్బు లేదంటే, డబ్బు లేక నేలా వేస్తాను, బయటకు పో అంటే బయట తరిమేశాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు పాత్ర లేకపోతే అతను అన్నదానం చేసేవాడు, అన్నం పెట్టాడు కాబట్టి అటు చెత్త కుప్పలో ఉంటే ఆ చెత్త కుప్పలో ఉండేటువంటి ఆ పాత్ర ఎత్తుకుంటూ పోయాను. ఆ పాత్ర ఎత్తుకుంటే ఎవరో దొంగ అనుకుని నన్ను తరుముకుంటూ వచ్చారు. ఆ పాత్ర విడిచిపెట్టి నేను తరుముకుంటూ వచ్చాను. ఉదయం లేచేసరికి నేను మెలకు వచ్చేసింది మహారాజా, గురుదేవ అన్నాడు. ఇదంతా నా కళ్ళ జరిగింది గురుదేవ, ఇలా అనుభవించా నేను, అంత బాధలు పడ్డా నేను. ఒక్కసారికి వచ్చేసరికి అంటే వెంటనే నాకు ఇలా మహారాజా అనే విషయం నాకు తెలిసింది. మిథిలా పట్టణానికి రాజుని కదా అనిపించింది. అయితే నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? అష్టావక్ర మహర్షిని అడిగాడు జనకుడు. ఏం అడగాలనుకుంటున్నావు మహారాజా? జనక మహారాజా నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే, నాకు ఒక్కటే ప్రశ్న గురుదేవ, ఏంటి? కళలో ఉన్నటువంటి యాచకుడుగా ఉన్న జనకుడు నిజమా? నిద్ర లేచిన తర్వాత మిథిలా పట్టణానికి జనకుడుగా పరిపాలించేటువంటి ఈ కళ నిజమా? ఏది నిజము? అది నిజమా, ఇది నిజమా అంటే వెంటనే చెప్పాడు అష్టావక్ర మహర్షి. ఏం చెప్పాడు? రెండు కూడా ఏంటి? అది నిజమా, ఇది నిజమా అంటే ఏం చెప్పాడు? రెండు అబద్ధాలే మహారాజా. అది నిజం కాదు, ఇది నిజం కాదు, అది కూడా కళే.
అది స్వప్న కాలంలో అది షార్ట్ టర్మ్ గా ఉంది. నువ్వు మిథిలా పట్టణానికి రాజుగా అనుకున్నావు అంటే, నిన్ను నువ్వు అలా ఐడెంటిఫై చేసుకున్నావు అంటే అది కొంచెం లాంగ్ టర్మ్ డ్రీమ్ అంతే, రెండు కలే. అందుకే ఆ మాట విన్నటువంటి జనక మహారాజు, అతని దగ్గరికి ఎవరు వచ్చినప్పటికీ కూడా, సుఖ మహర్షి వచ్చినా, ఇంకా ఏ సాధకుడు వచ్చినా అని చెప్పిన మొట్టమొదటిది చివరి యొక్క బ్రహ్మోపదేశం ఏంటి అంటే, మొదట ఇది కళ అని ముందు నమ్ము అంటాడు. నువ్వు ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నావో, ఏదైతే నీ దేహాన్ని చూసుకుంటున్నావో, ఈ ప్రపంచంలో నువ్వు చేసే కార్యకలాపాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇదంతా కళ అనేది ఎప్పటికీ నిజం కాదు కదా. ముందు కళ అనేది నిర్ణయించుకో, ఆ అవగాహన పెట్టుకో అంటాడు మొట్టమొదటిగా జనక మహారాజు. అతను సద్గురు అయిన తర్వాత చెప్పిన మాట ఇది కూడా. కాబట్టి ఇక్కడ జనక మహారాజ్ చెప్పిన మాటకి మన అవతాడు చెప్పిన మాట కనెక్ట్ చేసుకుంటే, మనం స్టార్టింగ్ లో వై గాడ్ స్పీక్స్ టు వై నాట్ గాడ్ స్పీక్స్ లో 10 points లో ఒక పాయింట్ ఉంటుంది. దాంట్లో ఏం చెప్పాడు అవుతాడు, ఏం చేస్తుంది ఈ సంస్కారం అనేది కూడా, ఆ సంస్కారాలు ఎలా పనిచేస్తుందో కూడా నిన్న మనకి రిపీట్ చేశాడు అవుతాడు, కొంచెం రివిజన్ చేశాడు. ఏం చెప్పాడు మనకి నిన్న అవుతాడు, ఈ యొక్క సంస్కారాలు ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి క్రియేషన్ కనబడుతోంది, నీకు సృష్టి కనబడుతోంది. ఈ సృష్టి కనిపిస్తున్నప్పుడు నీకేమనిపిస్తోంది, ఇది ఎటువంటి క్రియేషన్ అంటే, ఇట్ ఈస్ అ డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. ఇది ఎటువంటి సృష్టి అంటే, ఇది ఒక కళ వంటి సృష్టి. ఇది ఆ కళలో ఉంది అంతవరకే. కానీ ఈ కళ వంటి యొక్క సృష్టిని ఏం చేస్తోంది, ఈ సంస్కారం ఏం చేస్తోంది, ఇది ఎలా పనిచేస్తోంది, ఇది ఎలా నేను మలుచుతుంది అంటే, ఇది నిజమైనది. ఇట్ ఈస్ అ రియల్. ఇది కళ కాదు, గుర్తు పెట్టుకో, ఇది కళ కాదు, ఇది నిజమే. అంతటితో ఊరుకుంటూ ఉంది. వెంటనే ఇంకో మాట చెప్తోంది. ఏం చెప్తోంది, ఇది శాశ్వతమైనది. ఇది ఎప్పటికి ఉంటుందిరా, నీకు గుర్తు పెట్టుకో, ఈ ప్రపంచం ఎప్పటికీ ఉంటుంది. నీ శరీరం కూడా శాశ్వతంగా ఉంటుంది. నీతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నీతో శాశ్వతంగా ఉంటారు అని చెబుతూ, జాదు చేస్తూ ఇంకోటి ఏం చేస్తుంది, చివరిగా మూడో మాట ఏంటి అంటే, ఇలా నిజంగా శాశ్వతమైనదిగా నిన్ను మలుచుతూ ఇంకొక పని చేస్తుంది. చివరగా ఏం పని చేస్తుంది, నిన్ను అనవసరమైనటువంటి చింతలను సృష్టిస్తుంది. చెప్పింది కదా శాశ్వతమైందని చెప్పినప్పుడు, నీకు ఎప్పుడు శాశ్వతమైనది, నిజమైనది, మార్పు లేనిది ఉండాలి కదా. చూడండి ఇక్కడ వివేకం అందుకే పని చేయదు మనిషికి. బుద్ధి ఎందుకు పని చేయదు అంటే, ఇది శాశ్వతమైనప్పుడు మార్పు లేకుండా ఉండాలి కదా. ఈ శరీరంలో కానీ ప్రపంచంలో ఎటువంటి మార్పు ఉండకూడదు శాశ్వతమైంది అయితే. కానీ నా శరీరంలో మార్పు వస్తుంది కదా. 10 ఏళ్ల ముందు హరిప్రసాద్ ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడు నా ఫోటో చూసుకుని తెలిసిపోతుంది. ప్రతి క్షణం కూడా ఈ శరీరం నశించిపోతోంది, నాశనం అయిపోతోంది. ప్రపంచంలో కూడా మనకు అలాగే మార్పు కనిపిస్తోంది. కాబట్టి మార్పు చెందేది అది ఎప్పటికీ ఎన్నటికీ శాశ్వతమైనది కాదు. ఇది నీకు సంస్కారాల మీద అవగాహన వస్తే ఇటువంటి అవగాహన వస్తుంది. కాబట్టి ఇలా చేస్తోంది. కాబట్టి ఇది గొప్ప విషయం అంటాడు అవుతాడు. అందుకే సంస్కారాల గురించి అవగాహన తెచ్చుకుంటే మీ జీవితం అనేది ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరగటం లేదు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటాడు అవుతాడు. ఒక అవేర్నెస్ ఇంపార్టెంట్. నేను అవతరించింది దానికోసమే. నేను దేనికి అవతరించాను, ఏం చెప్తున్నా నీకు ప్రతిసారి కూడా, నువ్వు ఏదైతే ఎవ్రీథింగ్ అంటున్నావో, నువ్వు సర్వస్వం అంటున్నావో, నేనంటున్నాను అది శూన్యమైనది. నువ్వు ఏ ఇల్యూషన్ చూసుకొని సర్వస్వము ఎవ్రీథింగ్ ఇది లేకపోతే నేను లేనంటున్నావే, అది ఏంటో కాదు, అది నథింగ్, అందులో ఏమీ లేదురా అంటున్నాడు అవుతాడు. కాబట్టి ఎందుకు అవతరించాడు, ఏ అవగాహన ఇవ్వడానికి అవతరించాడు మనకి గతంలో చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు మనకి, ఈ భ్రాంతి ఇల్యూషన్ కి సంబంధించినటువంటి నథింగ్నెస్ కి సంబంధించిన అవగాహనని నీకు ఇవ్వడానికి నేను అవతరించాను. కాబట్టి దేనికి సంబంధించిన అవేర్నెస్ ఆఫ్ నథింగ్నెస్ ఆఫ్ ఇల్యూషన్. ఇది ఏమీ లేదు అది చెప్పడానికి వచ్చాను నేను. కాబట్టి నేను కొత్తగా ఇల్యూషన్ ని డెస్ట్రాయ్ చేయడము, నాశనం చేయడానికి అక్కడ ఏమీ లేదు, నాకేమీ లేదు. కానీ నీకు అన్ని కనబడుతోంది. అదే ప్రాబ్లం. అంటే నువ్వు చేసే పొరపాటు ఏంటి, మనకి ఉన్నటువంటి అబద్ధాన్ని అబద్ధంగా అనుభవించకుండా నిజంగా అనుభవించావే. ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇది నిజమే, నా కళ్ళ ముందు కనిపించే మనుషులు నిజమే, నేను నిజమే, ఈ ప్రపంచము నిజమే. ఒక్కసారి వెనక్కి చూడు, ఒక్కసారి విచారణ చేయి. ఒక 10 ఏళ్ల ముందు నీకు పరిచయమైనటువంటి వాళ్ళు, ప్రపంచంలో కనిపించే వాళ్ళు, ఒక 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ మనుషుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు.
ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా ప్రపంచాన్ని? బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు అన్నమాట. అనేక మంది విజిటర్స్ కి ప్రపంచానికి వస్తూ ఉంటారు, ఆ విజిటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే కొత్త ఫేస్ ని కనపడుతూ ఉంటుంది, ప్రతినిత్యం మారిపోతూ ఉంటారు. ప్రపంచం మారిపోతూ ఉంటుంది, శరీరం మారిపోతూ ఉంటుంది. ఇలా నిరంతరం మారేటువంటి శరీరాలు, నిరంతరంగా మారే ప్రపంచాలు నీకు నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయా? ఇస్తుందా నీకు? కాబట్టి సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుందా ఈ ప్రపంచం కానీ దేహం కానీ? ఇస్తుందా? ఇచ్చేది నీకు కావాల్సినటువంటి నిజమైన ఆనందాన్ని, నిత్యమైన ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందం ఇచ్చేది ఒక ఆత్మానందమే. నువ్వు ఆత్మ తెలుసుకుంటే తప్ప అదే బ్రహ్మానందము, అఖండ బ్రహ్మానందము. నిన్ను నువ్వు తెలుసుకుంటేనే. అందుకే అన్నాడు అన్నమయ్య, తెలిసితే మోక్షము. ఏం తెలిసితే? నువ్వు ఏదైతే అయి ఉన్నావో అది తెలిసితే మోక్షము. కాబట్టి అందుకే మొట్టమొదటిగా పల్లవిలో చెప్పాడు ఘనుడు. మొట్టమొదటిగా అది ఎంత వరకు మనం జర్నీ చేస్తే అవతాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో అన్నమయ్య అంత గొప్పగా మనకి అలా పాట పాడుతూ అందిస్తున్నాడు. కాబట్టి గనుడుగా ఉండు. నువ్వు గనుడుగా జనక మహారాజులా తెలిసితే మోక్షము. ఆయనలా తెలుసుకోలేదా నువ్వు ఏమైపోతుంది? బంధము. ఇంకా ఇది కల కాదు, నిజం అనుకున్నావంటే నీకు వచ్చే నష్టం ఏంటి? బంధము. మళ్ళీ ఇదే ప్రపంచానికి, మళ్ళీ ఇలాంటి తల్లి కడుపున పడడానికి అదే అవకాశం ఉంటుంది. అదే స్థూల శరీరము మళ్ళీ పెరగడము, పెంచడము, ఇంకొక తల్లిదండ్రులు పని పెట్టడము, ప్రపంచానికి పని పెట్టడం, మొత్తానికి పరమాత్మకి పని పెడుతున్నావు. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి కళ ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే గనుడిగా ఇదంతా కూడా డ్రీము. కాబట్టి ఇది డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. కాబట్టి వచ్చిన పని ఏంటి? ఎందుకు పంపించాడు అవుతాడు? నాకు ఒక జన్మానికి నన్ను నేను తెలుసుకోవాలి, నేనెవరు అనేది తెలుసుకోవాలి. ఇక మీదట నువ్వెవరు, వాళ్ళెవరు అని కాకుండా నేనెవరు అని తెలుసుకుంటే నాకేం కలుగుతుంది? ముఖ్యంగా ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం చేతనే మోక్షము. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు మనకి బాబా ఏదైతే ఎస్టాబ్లిష్ చేశాడో గుప్పెట్లో చావు పుట్టుకుల అనుభవాలు, సో పాప పుణ్యాల అనుభవాలు, తర్వాత సుఖ దుఃఖాల అనుభవాలు అని ఏం చెప్పాడు? మనకి ఈ మూడు గురించే చెప్పాడు. ఈ మూడు కలిస్తే ఏమవుతోంది? ఈ మొదటిది అబద్ధపు అనుభవాలే, తర్వాత నీడ యొక్క అనుభవాలే. ఇప్పుడు చూడండి, ఈ ఐదింట్లో ఎక్కడైనా జ్ఞానం ఉందా? ఎక్కడైనా ఎంత వెతికినా కూడా కనిపించడం లేదు జ్ఞానం. జ్ఞానం ఎక్కడైతే లేదు నీకు మోక్షం లేదు. ఫినిష్. ఎందుకు మళ్ళీ మళ్ళీ లోకానికి వస్తున్నానో ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఒక్కసారి శ్రద్ధ పెడతాం, ఒక్క క్షణం ఒక్కసారి శ్రద్ధ పెడతామండి. ఎంత అందంగా మాట్లాడుతున్నాడు, ఎంత అందంగా అందిస్తున్నాడు చూడండి అవుతాడు. ఎంత గొప్పగా అందిస్తున్నాడు. కానీ ఈ టైంలో సంస్కారం సహకరించదండి. దయచేసి సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టైంలో అసలు సహకరించదు. ఇదేదో నా గురించి చెప్తున్నాడు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా బాడీని కదిలించి ఇక్కడి నుంచి లేసేలా చేస్తుంది సంస్కారాలు. అలా వేసి వెళ్ళకుండా కూర్చొని ఈ టైంలో సహకరింప చేసుకుందాం. ఈ టైంలో చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క చావు పుట్టుకుల అనుభవాలు ప్లస్ పుణ్యపాపాల అనుభవాలు ప్లస్ సుఖ దుఃఖాల అనుభవాలు అనేది ఈ మూడే కదా జరుగుతూ ఉంది. ఇన్ని రీఇన్కార్నేషన్ లో నువ్వు ఎప్పుడొచ్చినా నీ బాధ ఏంటి? సుఖంగా ఉండాలని. నీ బాధ ఏంటి? ఉన్న దుఃఖం పోగొట్టుకోవాలని. ఈ రెండు తప్ప నీకేమైనా ఉంది ఆలోచన? ఇప్పుడు బాధపడుతున్నాను, బాధపోయి నాకు సుఖం కావాలండి. కాబట్టి సుఖం అనేది ఎప్పుడు ఉండాలి. కాబట్టి సుఖం అనేది తగ్గినప్పుడు మళ్ళీ బాధపడుతున్నాడు, మళ్ళీ సుఖానికి వెళ్తాడు. సో సుఖ దుఃఖాలు పుణ్యపాపాలే, ఇంతే కదా. ఇది తీరిపోవడంతో ఒక జన్మతో అవటం లేదు కాబట్టి మళ్ళీ చావు పుట్టుకుల అనుభవాలు. కాబట్టి ఈ మూడిట్లో ఎంత వెతికినా జ్ఞానం కనిపిస్తోందా? జ్ఞానం ఎక్కడైనా ఉందా? జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఎవరినో తెలుసుకోవడం కాదు, ఏదో చదవడం వల్ల రాదు. నీ గురించి నీకు తెలిస్తే వచ్చేది జ్ఞానము. ఇది అవుతాడది చెప్తున్నాడు. నేను నా గురించి చెప్పట్లేదు, గుర్తు పెట్టుకో. ఈ గాడ్ స్పీక్స్ ద్వారా నా గురించి చెప్తున్నాను అనుకుంటున్నావా? కాదు, నీ గురించే మాట్లాడుతున్నా, నీ కథ గురించే మాట్లాడుతున్నా. నువ్వు ఇంతవరకు ఏం చేసావో ఇప్పుడు నీకు చూపిస్తున్న సినిమాని. అందుకు ఇప్పుడు ఈ క్షణం దాదాపు 44 రోజుల తర్వాత చెప్తున్నాడు అవుతాడు. ఇప్పుడు అందించాడండి, ఈ గ్రిప్ లో అందిస్తున్నాడు. చెప్పిన మాట ఏంటి? ఒక గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన భాగాన్ని గుప్పెట్లో అందించే ప్రయత్నం చేసేట అవుతాడు. మనం కూడా అందుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకు జరుగుతోంది రీఇన్కార్నేషన్ అనేది కూడా ముందు అర్థం కావాలి. రీఇన్కార్నేషన్ అనేది కూడా వచ్చిన తర్వాత ఆలోచించడం కాదు. ఎందుకు రావాల్సి వచ్చింది నేను? ఇన్ని జన్మలు చావు పుట్టుకలకి ఎందుకు నేను లోబడాల్సి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై సంస్కారాస్. ఈ 5ని కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటి? సంస్కారములే.
కేవలం సంస్కారముల వలనని చావు పుట్టుకలకి లోబడుతున్నాను, కేవలం సంస్కారముల వలనని పుణ్య పాపాలకి లోబడుతున్నాను, కేవలం సంస్కారముల వలనే సుఖ దుఃఖాలకి లోబడుతున్నాను. కాబట్టి ఇటువంటి అనుభవాలు వస్తున్నా కూడా ఇది ఎటువంటి అనుభవాలు, ఇది అబద్ధపు అనుభవాలు. కానీ నాకేమనిపిస్తోంది, ఇది నిజమైన అనుభవాలు కదా అనిపిస్తోంది. ఇది చేసిన పని కూడా ఎవరు? సంస్కారాలే. ఇది నీడ అనిపించట్లేదు నాకు, ఇది నిజమే అనిపిస్తూ ఉంది. ఇది నిజమే కదా, ఇది ఎప్పటికి ఉంటుంది కదా, ఈ శరీరాలు ఎప్పుడు ఉంటాయి కదా, ఈ ప్రపంచాలు ఎప్పుడు ఉంటాయి కదా అనిపిస్తోంది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతోంది? మళ్ళీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్. కాబట్టి ఈ రోజు మనకి అవతాడు అందించినటువంటి గాడ్ స్పీక్స్ లో ఒక భాగం, ఒక వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ని మన గుప్పెట్లో ఈ రోజు అందించాడండి, మన గ్రిప్ లోకి వచ్చింది. కాబట్టి మీ చేతుల్లోకి, మీ గ్రిప్ లో మిమ్మల్ని మీరు చూసుకుంటే, ఎవరి చేతిని చూసుకుంటే, మొదటి ఫింగర్ తీసుకుంటే ఈబిడి ప్లస్ ఈవివి ప్లస్ ఈహెచ్ఎం ఈక్వల్ టు ఈఓఎఫ్ అండ్ ఈఓఎస్ వచ్చేసిందండి గాడ్ స్పీక్స్ ఇన్ గ్రిప్. గుప్పెట్లో వచ్చేసింది. ఇప్పటిదాకా మనకి మా భగవంతుడు మాట్లాడింది. గాడ్ స్పీక్స్ అంటే బుక్ కాదండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. గాడ్ అంటే మన ముందు మాట్లాడేవాడు గాడ్, ఆయన మాటలు గాడ్ స్పీక్స్. బుక్ అనేది కేవలం బుక్ గా మనం తీసుకోకూడదు. మాట్లాడేవాడు ఎవరు? ఎలాంటి వాడు? మహాసముద్రం మాట్లాడుతున్నాడు. వినేవాడు ఎవరు? ఒక బబుల్, ఒక చిన్న బుడగతో మాట్లాడుతున్నాడు మెహర్ బాబా. మెహర్ బాబా అంటే ఎవరు? మహాసముద్రం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని, ఒక మహాసముద్రము బుడగతో మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు జరిగేది అదేనండి, ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ బుడగ ఎక్కడో లేదు, సముద్రంలోనే ఉంది. సముద్రంలో ఉన్నటువంటి ఒక బుడగతో ఒక పెద్ద ఓషన్ మాట్లాడుతూ ఉంది. ఎంత గొప్పగా ఉంది చూడండి, ఎంత విజువలైజ్ చేసుకుంటే ఎంత గొప్ప అవకాశం ఆ బబుల్ కి. నేను బబుల్ నండి, నేను ఒక బుడగని, నాతో మాట్లాడుతున్నాడు ఎవరు? సాక్షాత్తు మహాసముద్రం మాట్లాడుతోంది. నేను ఎక్కడ ఉన్నాను? సముద్రంలోనే ఉన్నాను. నేను ఎవరితో ఉన్నాను? సముద్రంతోనే ఉన్నాను. కానీ ఆ ప్రాబ్లం ఏంటి? సముద్రంగా లేను. అందుకు నాకు సముద్రం నాతో ఎందుకు మాట్లాడుతూ ఉంది అంటే, నన్ను కూడా ఆ సముద్రంలా తయారు చేయాలనుకుంటోంది. అందుకే స్టార్టింగ్ లో మనకేం చెప్పాడు అవుతాడు? నువ్వు ఆత్మగా పరమాత్మలోని గతంలో ఉన్నావు, నువ్వు ఆత్మగా ప్రస్తుతము పరమాత్మలోనే ఉన్నావు, నువ్వు ఆత్మగా భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటావు. కాబట్టి మొట్టమొదటిగా చెప్పేశాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఉండేది నీ శరీరం రా, ఆత్మ కాదు. ఆత్మ ఉండేది బెంగళూరులో లేదు, శరీరమే బెంగళూరులో ఉంది. కానీ నేనేమంటున్నాను, నీ ఆత్మ ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతున్నాను. నేను ఎక్కడుందో తెలుసా? నాలోనే ఉంది. నేనెవరిని? పరమాత్మని. కాబట్టి ఎవరితో ఉన్నాను? ఇది కొద్దిగా మనం చేయాల్సిన పని, ఒక జీవుడు చేయాల్సిన పని ఏంటి? అందుకేం చెప్పాడు ఆయన? ఎందుకంటే మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నాడు. నన్ను నీ నిత్య సహచరుడిగా అన్నాడు తప్ప నన్ను నీలో ఉన్నాను అని భావించని చెప్పలే. ఎక్కడ చెప్పలే అవుతాడు. నువ్వు నాలోనే ఉండే ప్రయత్నం చేయలేదు బాబా. ఫస్ట్ చెప్పింది ఏంటి? అది చెప్పలే మాట. ఏం చెప్పాడు ఫస్ట్? ఆ యొక్క నేను నీతో ఉండాలి అంటే నువ్వు పని చేయాలి, నువ్వే నన్ను మలుచుకోవాలి. ఏం చెయ్యాలి? నువ్వు నన్ను నీ నిత్య సహచరుడిగా మలుచుకో, అప్పుడు నేను నీతోనే ఉంటాను. అంటే దీని అర్థం ఏంటి అంటే నువ్వు మర్చిపోయావు, నేను నీతో ఉన్నానన్న విషయం నువ్వు మర్చిపోయావు. ఎప్పుడైతే నువ్వు నన్ను నీ నిత్య సహచరుడుగా మలుచుకున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాననే స్పృహ నీకు అప్పుడు వస్తుంది. నేను నీతో ఎప్పుడు ఉన్నాను, ఇప్పుడే కొత్త కాదు, కానీ నువ్వు మర్చిపోయావు కదా. ఇప్పుడు నీకు తోడు ఎవరు అంటే నాకు ఎంత ట్రాజెడీగా ఉంటుంది, నాకు ఎంత విషాదంగా ఉంటుంది అంటే, నా నామస్మరణ చేస్తూ కూడా నువ్వు భౌతికమైనటువంటి తోడు, నీ భౌతికంగా నీతో పాటు ఉన్న వాళ్ళు శాశ్వతంగా దూరం అయ్యేసరికి కూర్చొని ఏడుస్తున్నావే, నాకు ఎవ్వరు లేరంటున్నావే. అది నాకు విషాదం, ఎంత విషాదమో తెలుసా నాకు, అది నాకు ఎంత హ్యూమిలేషనో తెలుసా నీకు? అదేంటి వీడికి, నేను రాత్రి నుంచి ఎప్పటి నుంచో నేను వెనకే ఉన్నాను కదా, వీడేంటి ముందు కనిపించే శరీరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప వెనకున్న పరమాత్మను చూడలేదు వీడు అనేది ఎంత ట్రాజెడీ తెలుసా? నీకేమనిపిస్తుంది? నాకు తోడు ఎవరు లేరండి, నాకు బతకాలం లేదు అంటున్నావు అంటే ఎంత ట్రాజెడీ నాకు అది. అందుకే ఆ మాట అన్నా నేను. అంటే నేను నీతో ఉన్నప్పటికీ కూడా నా యొక్క నిత్య సహచరత్వాన్ని నువ్వు గుర్తించడం లేదు, అందుకే ఆ మాట అన్నా నేను. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి, అప్పుడు నువ్వు స్పృహతో పని చేయాలి. అందుకు నేనేమంటున్నాను, నన్ను నీ నిత్య సహచరుడుగా మలుచుకున్నాను తప్ప నిన్ను నా నిత్య సహచరుడుగా ఆల్రెడీ మలుచుకున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు నా నిత్య సహచరుడివే,
కానీ నాకు స్పృహ ఉంది. వీడు హరిప్రసాద్ అనేటువంటి దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పటి నుంచో వీడు నాతోనే ఉన్నాడు, కానీ వీడికి ఏంటి నేను ఉన్నాననే స్పృహ వీడికి లేదు. అందుకే తాపత్రయం అంతా కూడా ప్రపంచంలో తోడు కోసం పరిగెత్తుతున్నాడు, ఎవరైనా ఉంటే బాగుంది అనిపిస్తోంది. కాబట్టి భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందిన వాడు, భగవంతుడి యొక్క ఆ నిత్య సహచరత్వాన్ని అనుభవించిన వాడు ప్రపంచాన్ని తోడుగా భావించడు. ఎందుకంటే ప్రపంచం అనేది అబద్ధము, ప్రపంచం అనేది కూడా ఒక నీడ యొక్క అనుభవాలే, అంతవరకే అది, అంతకు మించి ఆలోచించుకుంటాడు అవుతాడు. కాబట్టి ఒక ప్రయోజనం కోసం వచ్చి ఆ ప్రయోజనం పూర్తయిన తర్వాత ఈ ప్రపంచాన్ని శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. అందుకే మనకి వేదాంతాలు చెప్పబడింది ఏంటి, సత్రం గురించి చెప్తారు. ఒక సత్రాన్ని ఒక పెళ్లి చేస్తారండి. ఒక పెళ్లి చేస్తున్నప్పుడు ఒక సత్రాన్ని బుక్ చేసుకుంటున్నప్పుడు చక్కగా ఆ సత్రాన్ని చక్కగా అలంకరిస్తారు, చక్కగా వచ్చేసి నీట్ గా పెట్టుకుంటారు. సత్రాన్ని అంతా కూడా చక్కగా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు, తింటూ ఉంటారు, వస్తూ ఉంటారు, హ్యాపీగా డాన్స్లు వేస్తూ ఉంటారు, అన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క వేడుకలు ఎంతసేపు, పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళైన తర్వాత ఆ సత్రంలో ఒక్కడు ఉండడు. ఆ సత్రం లాంటిదే ఈ శరీరము. ఇది వేదాల్లో చెప్పబడిన గొప్ప ఉదాహరణ అండి. ఎలాంటిది సత్రం, మొత్తం ఖాళీ అయిపోతుంది. దాన్ని తుడిచేవాడు ఉండడు, దాన్ని చిమ్మేవాడు ఉండడు, దాన్ని మెయింటైన్ చేసేవాడు ఉండడు, ఎవ్వడు ఉండడు, మొత్తం ఖాళీ అయిపోతుంది. అంటే సత్రం అంటే అయిపోయిందండి ఒక్కరోజు అండి, మాకు ఇంకా దాంతో పని లేదు, దాని వైపు కూడా చూడరు ఎవరు. అంటే అలాంటిది సత్రం లాంటిది. అంటే ఈ వేడుకలంతా ఎంత 3 నెలలు ముచ్చట అంటారు వేదాల్లో కూడా. 3 నెలలు ముచ్చట అంతే, 3 రోజులు అంతే, ఏమీ లేదు. ఆ ముచ్చట తీరిపిన తర్వాత, వేడుక అయిపోయిన తర్వాత ఇందులో మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఇలాంటి వైరాగ్యం ఎందుకు నీకు రావటం లేదు? కాబట్టి ఇది గుర్తు పెట్టుకో, ఇది గుర్తించు అంటున్నాడు అవుతాడు. కాబట్టి మనకు అవుతాడు చెప్పిన మాట ఏంటి, ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే మీకు నేను చెప్పబోయేటువంటి మరికొన్ని విషయాలు అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి పూర్తిగా అంటే, కంప్లీట్ గా దీనికి ఒక రకంగా చెప్పాలి అంటే ఎస్టాబ్లిష్ అనొచ్చు. కరెక్ట్ గా కొద్దిగా దగ్గరికి వెళ్ళి బాబాని మరి దగ్గరికి వెళ్ళి ఆలోకిస్తే, ఇది జీర్ణింప చేసుకోరా ఇప్పటి వరకు, నవ్వు అని చెప్పాడు, నవ్వు దిస్ మచ్, ఇప్పటికీ ఇంతవరకు కాస్త జీర్ణింప చేసుకోరా. ఇప్పటికి అంటే నవ్వు అంటే ఏంటి, ఇప్పటికీ కొంచెం ఇది మాత్రం కాస్త జీర్ణింప చేసుకో. కాబట్టి ఇప్పటికీ మనకి అవతాడు అందించినటువంటి గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన భాగాన్ని మనకి అవతాడు ఈ యొక్క 5 విషయాల్లో. అంటే ఫస్ట్ ఈ బిడ్ మ్యాథమెటికల్ గా అండి అలా అందించాడు. గాడ్ స్పీక్స్ అనే దానిని గ్రిప్ లో ప్రస్తుతానికి ఒక భాగాన్ని గుప్పెట్లు అందించింది ఏంటి, ఒక మ్యాథమెటికల్ గా చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటి, ఈబిడి అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, చావు పుట్టుకల అనుభవాలు, ప్లస్ ఈవివి అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వైజ్ అండ్ విర్చ్యూ, పాప పుణ్యాల అనుభవాలు, ప్లస్ తర్వాత ఏంటి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈహెచ్ఎం అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మిజరీ, సుఖ దుఃఖాల అనుభవాలు. ఈ 3 ఇప్పుడు ఈక్వల్ టు ఈ 3టికి ఒక రిజల్ట్ చెప్తున్నాడు అవుతాడు. ఏంటది, 4వది ఏంటి, ఈక్వల్ టు ఈఓఎఫ్ అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్ అంటే అబద్ధపు అనుభవాలే. ఇందులో ఏది నిజం లేదు. ఎందుకు ఏది నిజం లేదు, ఎక్కడైనా జ్ఞానం ఉంటే కదా నిజము. ఎంత వెతికినా చావు పుట్టుకల్లో ఎక్కడైనా జ్ఞానం కనిపిస్తూ ఉందా, పాప పుణ్యాల్లో ఎక్కడైనా జ్ఞానం కనబడుతూ ఉందా, లేకపోతే నువ్వు అనుభవించే సుఖ దుఃఖాలు ఎక్కడైనా జ్ఞానం కనిపిస్తూ ఉందా, ఎక్కడ జ్ఞానం లేదే. అందుకే అబద్ధాలు అంటున్నాడు అవుతాడు. అన్ని అబద్ధాలే కదా. నేను పుట్టాను అని అనుకుంటున్నావు, అబద్ధము. నేను చచ్చిపోతాను అంటున్నావు, అబద్ధము. కానీ నేను పుట్టాను అంటున్నాడే తప్ప సంస్కారాల వల్ల ఈ దేహం వచ్చిందని అందరు అంటున్నారండి. అవగాహన అందరికి వస్తుంది, అవగాహన అందరు రావట్లేదు అంటాడు అవుతాడు. ఈ దేహం రావడానికి కారణం ఏంటి అంటే, నా తల్లి కనింది కాబట్టి వచ్చాను అంటాడు తప్ప, నా తల్లిదండ్రులకి పెళ్ళైంది కాబట్టి నా తల్లిదండ్రుల ద్వారా ప్రపంచానికి వచ్చానంటే తప్ప, తన గురించి మాట్లాడితే, తన జన్మ గురించి మాట్లాడితే, ఏం లేదండి, గత జన్మలో నేను శరీరం విడిచిపెట్టినప్పుడు నా మిగిలిన సంస్కారాల చేత ఆ సంస్కారాలు నా నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ నా యొక్క మళ్ళీ తల్లి గడుపున కోసం పరిగెత్తాను. ఆ సంస్కారాల యొక్క బరువుని నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఉంటే పరమాత్ముడు పిలిచి, ఒరే మళ్ళీ మొదలెట్టావా, నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వాలా అని చెప్పి మరొక అవకాశం ఇచ్చి లోకానికి పంపించాడు.
కాబట్టి నేను కేవలము నా బర్త్ ఎందుకు పుట్టాను, కేవలము నా సంస్కారముల వలననే పుట్టాను. కాబట్టి బర్త్ వచ్చింది. రేపు శరీరం విడిచిపెట్టినా కూడా దానికి కారణం ఏంటి, నా సంస్కారముల వలనే. ఎంత వరకు అనుభవించాలో అంతవరకు అనుభవించాలి. కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి. తర్వాత ఏమవుతుంది, పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు. కాబట్టి అందుకే అబద్ధాలు అంటున్నాను అవుతాడు. కాబట్టి ఈ మూడు తీసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్, ఇది అబద్ధపు అనుభవాలు. అండ్ ఈఓఎస్ అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో. ఇవన్నీ కూడా నీడ యొక్క అనుభవాలే. అందుకు చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ అందుకే కనెక్ట్ చేస్తాడు. ఏం కనెక్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఇదంతా కూడా సంస్కారముల వలననే. ఏ సంస్కారాలు ఇక్కడ తీసుకుంటే గ్రాస్ ఇంప్రెషన్స్. ఇక్కడంతా ఎక్కడ మనకి సటిల్ ఇంప్రెషన్ లేదండి. బాగా కాస్త అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము ఇది ఎవరి జాదు అంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ జాదు ఆఫ్ ఎక్స్క్లూజివ్ గ్రాస్ ఇంప్రెషన్స్. ఈ సావు పుట్టుకుల అనుభవాలు, పాప పుణ్యాల అనుభవాలు, సుఖ దుఃఖాల అనుభవాలు అనేది పూర్తిగా స్థూల సంస్కారాలకి లోబడి జరుగుతోంది. ఇది స్థూల సంస్కారాలకి లోబడి జరుగుతోంది. ఎందుకంటే ఏ జన్మలో అయినా నువ్వు జ్ఞానం సంపాదించే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రాస్ ఇంప్రెషన్ స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా మారే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఏ జన్మలో కూడా ఎప్పుడు చూసినా ఈ మూడింటి మీద ఆధారపడ్డావు. కాబట్టి ఇదంతా ఎవరి పని అంటే గ్రాస్ ఇంప్రెషన్స్ పని, సటిల్ ఇంప్రెషన్ పని, లేకపోతే మెంటల్ ఇంప్రెషన్ పని అంటే కాదు. మొదటిదైనటువంటి స్థూల సంస్కారముల యొక్క ఫలితమే ఈ 5. అప్పుడు ఏం చేస్తోంది అది, గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది ఏం చేస్తోంది అంటే ఎప్పటికీ 24 గంటలు కలలో కూడా ఈ స్థూల శరీరం యొక్క ఎరుకతోనే నిన్ను పరిమితం చేసేస్తోంది. అది చేసే జాదు ఒక్కసారి గమనిద్దాం. అది ఎటువంటి జాదు చేస్తుంది, సంస్కారాల్లో ఉన్నటువంటి మొదటి రకమైన స్థూల సంస్కారాలు ఎటువంటి జాదు, ఎటువంటి మాయ చేస్తోంది అంటే నిన్ను ఈ స్థూల శరీరపు ఎరుకతోనే పరిమితం చేస్తోంది. అంతకు మించి పంపటం లేదు. అందుకే అవతడు ఏమన్నాడు, ఈ మోస్ట్ సోల్స్ గ్రాస్ ఇంప్రెషన్ స్థూల సంస్కారాలకి పరిమితమైనటువంటి వాడు ఆ జీవుల్లో ఉండే దేవుడు ఏమయ్యాడు, ఆ దేవుడు దేహమయ్యాడు. వాడికి దేహమే. అందుకే అంటాడు అన్నమయ్య, తెలియని వాళ్ళకి ఇంద్రియములే దైవము. తెలియని వాళ్ళకి నువ్వేం తెలుసుకోలేదు అనుకో, నీకు దైవం ఏదో కాదు, ఈ తినడము, తాగడము, చూడడము, రుచి చూడడం, ఇవే దైవాలు. నీకు దైవాలు ఏదో కాదు. దేవుడు అనేవాడు మెహర్ బాబో లేకపోతే ఏ సద్గురువో లేక సత్పురుషుడో కాదు. నీ ఇంద్రియాలే దైవము. అంటే ఏమవుతుంది, పూర్తిగా లైఫ్ ఆఫ్ సెన్సెస్ లోనే ఉండిపోతాడు. అలా ఉండేలా చేస్తుంది ఈ యొక్క స్థూల సంస్కారములు. ఎందుకు స్థూల సంస్కారాలు ఎందుకు ఇంత పగబట్టి మరి చేస్తుందా అంటే, ఇక్కడ పగబట్టడమో చేయడం లేదు, నువ్వు దాన్ని గుర్తించకపోవడం. ఇది కేవలము ఈ యొక్క జీవుడు చేసేటువంటి అజ్ఞానపు పని. అందుకే ఈ జీవుణ్ణి ఎంతవరకు ఈ స్థూల సంస్కారాలకు లోబడి ఉంటాడో అటువంటి జీవుణ్ణి మెహర్ బాబా అజ్ఞాని అన్నాడు. వాడు అజ్ఞానియే. వచ్చిన ప్రతిసారి అజ్ఞానిగానే వాడు అజ్ఞానిగానే పుడుతున్నాడు, అజ్ఞానిగా చేస్తున్నాడు, మళ్ళీ అజ్ఞానిగా పుడుతున్నాడు. అందుకే చెప్తాడు అవుతాడు ఒక చోట, అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు, పొరపాటు కాదు, కానీ అజ్ఞానిగా చావకూడదు. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ తెలుసు, రత్నాకరుడు ఎలా పుట్టాడు, మనకి అజ్ఞానిగా పుట్టాడు, ఇతరులను ఇబ్బంది పెట్టే పుట్టాడు. కానీ అతను బాడీ విడిచిపెట్టేటప్పుడు, మరణించేటప్పుడు ఎలా సద్గురుగా మరణించాడు, జ్ఞానిగా వెళ్ళిపోయాడు ఆయన. అందుకే అతని పేరు ఇప్పటికి తలుచుకుంటున్నాం. రాముడి గురించి మాట్లాడిన ప్రతిసారి రాముడు జీవితాన్ని లోకానికి అందించాడు, లోకేశుడు యొక్క జీవితాన్ని అందించాడు వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా. ఇది ఇంపార్టెంట్, ఇలాంటి తీసుకోవాలి. కాబట్టి ఇదంతా ఎవరి పని అంటే ఇదంతా కూడా స్థూల సంస్కారముల యొక్క పని. ఎందుకు ప్రతి మనిషి ఎందుకు ఈ స్థూల సంస్కారాలకి అంతలాగా ఎఫెక్ట్ అవుతున్నాడు, ఎందుకు అంత ప్రభావం కలిగిస్తోంది అంటే ముందు మనకు ఒక మాట చెప్తాడు అవుతాడు ఈ స్థూల సంస్కారాల గురించి. ఎందుకు అంటే దీనికి ఇంకొక పేరు పెట్టాడు అవుతాడు. ఈ పేరుకి ఈ స్థూల సంస్కారాలకి ఇంకో పేరు పెట్టాడండి. గుర్తుందండి మీకు, మన గతంలో చెప్పాడు అవుతాడు. జయబాబు సార్, దట్టమైనవి మరియు కఠినమైనవి. ఇంప్రెషన్స్ అంటే కఠినమైన లేక కష్టమైన మరియు దట్టమైన సంస్కారములు. కష్టమైన
అందుకే బాగా అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సాధారణంగా ఆధ్యాత్మిక జీవితం అనేది, ఎందుకంటే అది ప్రాపంచికమైనదా సులువు కాదు. ప్రాపంచికంగా ఉన్న విషయాలంతా సులువు కాదు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ కష్టం ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సాధన చేయాలి అంటే కొన్ని కష్టతరంగా ఉంటుంది. నిజానికి ఆ కష్టం అనే దానికి జీవుడు ముఖ్యంగా ఈ గ్రాస్ ఇంప్రెషన్ కి, స్థూల సంస్కారం లోబడిన వాడు భయపడతాడు. ఇంత కష్టం ఉంది కదండి, అవసరమా మనకి? అర్థం కావట్లేదండి, గాడ్ స్పీక్స్ అర్థం కావటం లేదు, భగవద్గీత అర్థం కావట్లేదు, అందుకే పక్కన పెట్టేశాను. సాధారణంగా మనం వింటూ ఉంటాం కొంతమంది మాట్లాడుతుంటే, ఇవి నాకు అర్థం కావట్లేదండి అంటే నాకు కష్టంగా ఉంటుందని అంటారు. ఆ పదం చూసారా, కష్టంగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి, అదే మనకి ఈ జన్మలో అయ్యే పని కాదండి గాడ్ స్పీక్స్ అర్థం చేసుకోవడము అని సాధారణంగా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు నా బోటి వాడు కూడా విన్నాడు, నేను విన్నప్పుడు కూడా. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, కొద్దిగా విచారణ చేసుకుంటే అది వాళ్ళు మాట్లాడిన మాటలు కాదండి, ఆ స్థూల సంస్కారాలు అనేది అలా మాట్లాడిస్తూ ఉంది. ప్రపంచం కోసము ఎన్ని గంటలైనా వెచ్చించేటువంటి ఆ స్థూల సంస్కారాలు భగవంతుడి దగ్గర మాత్రం ఒక్క నిమిషం మించి నిలవదండి. చాలు, ఇంక లేసి వెళ్ళిపోతాము, చాలు, భగవంతుడి గురించి తెలుసుకుని చాలు, ఇప్పుడు చాలా ఎక్కువ తెలుసుకున్నాము అనే విధంగా నిరుత్సాహపరుస్తుంది సంస్కారాలు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి లక్షణమే అది, దానికి ఉన్న గుణాలే అటువంటిది. కాబట్టి చాలా కఠినంగా ఉంటుంది. అందుకే ఎంతో మందిని చూస్తాం, ఒక్కసారి పరిశీలిస్తే ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి మహాపురుషులు కావచ్చు, ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి అనేక సత్పురుషుల జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఒక సద్గురుని తీసుకుంటే వాళ్ళు ఎంతెంత కష్టాలు పడ్డారు. ఒక తుకారాం కావచ్చు, ఒక అన్నమయ్య కావచ్చు, ఒక హఫీజ్ కావచ్చు, ఒక రూమీ కావచ్చు, ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక రమణ మహర్షి కావచ్చు, వీళ్ళ జీవితాలను ఒక్కసారి పరిశీలిస్తే వాళ్ళ స్టార్టింగ్ నుంచి వాళ్ళ లైఫ్ ఏమైనా సులువుగా పోయిందా? ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతెంత పడ్డారు. ఎందుకంటే ఈ ప్రతి మనిషి దేనికోసం అయితే కోరుకుంటాడు, ఏ సుఖాల కోసం అయితే కోరుకుంటాడో ఆ సుఖాలని కూడా మించింది ఒక మామూలు మనిషి కూడా అనుభవించలేనటువంటి అటువంటి ఎంతో వైభోగాన్ని అనుభవించే అవకాశం ఉన్నా కూడా ఒక యువరాజుకి అన్నిటిని విడిచిపెట్టి అడవులోకి ఎందుకు వెళ్ళాడండి? సిద్ధార్థుడు అండి, బుద్ధుడు. ప్రతి మనిషి కోరుకుంది అటువంటి సుఖమే కదండి. అతనికి ఉన్నాయి అన్ని ఉన్నాయి, ఒక రాజ్యం ఉంది, యువరాజు కాబోయేటువంటి ఒక మహారాజు సిద్ధార్థుడు. ఎందుకు విడిచిపెట్టాడు అన్ని కూడా? అది కాదు జీవితం, అది కాదు. కానీ అతనికి కూడా ఆ సంస్కారాలను అడ్డుపడ్డప్పటికీ కూడా ఏం చేశాడు? తెలుసుకోవాలి. ఏదో ఉంది అంటే, పుట్టిన ప్రతి మనిషిలో మార్పు ఉంటూ ఉంది. ఈ శరీరం అనేటువంటిది ఎప్పటికైనా వృద్ధాప్యం వస్తుంది. నేను ముసలోడు అయిపోతాను, రేపు నాకు రోగం వస్తుంది, రేపు నాకు చావు వస్తుంది. అంటే రేపు వృద్ధుడు కావడానికి, రోగస్తుడు కావడానికి నేను చావడానికి పుట్టానా అనేది విచారణ చేశాడే సిద్ధార్థుడు. అందుకే మెహర్ బాబా ఎప్పుడైనా రెనౌన్సియేషన్ గురించి మాట్లాడితే ఎక్కువ చెప్పేది సిద్ధార్థుడు గురించి. తన గురించి తను చెప్తున్నాడు మెహర్ బాబా. అంటే ఇక్కడ సిద్ధార్థుడిని ఒక అవతార పురుషుడుగా కాకుండా అతడిలో ఉన్నటువంటి ఆ పరిత్యాగం అనేది ఎలా చేశాడు అనేది ఇంపార్టెంట్. పరిత్యాగం అంటే అక్కడ భార్య బిడ్డలు విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టడం అని అర్థం కాదు. అక్కడ ఆయన విడిచిపెట్టింది బాగా అర్థం కావాలి, అవతార తత్వం తెలియాలండి. ఇక్కడ దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన భార్య బిడ్డల్ని ఇల్లు విడిచి వెళ్ళిపోవాలంటే కాదు, అది నేర్పలే ఆయన. బుద్ధుడు చెప్పింది అది కాదు. ఆయన విడిచిపెట్టింది ఏంటి? ఆ లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని, ఆ ఇంద్రియ సుఖాన్ని విడిచిపెట్టాడే తప్ప అక్కడ ఎవరిని విడిచిపెట్టల. సరిగ్గా అర్థమైతే, అవతార తత్వం సరిగ్గా పట్టుకుంటే మనకి ఏం అర్థం అవ్వాలనేది అదే కనిపిస్తుందండి. కానీ అవతార తత్వం పట్టుకోవాలి. అవతార జీవితంలో లోపల లోతుల్లో దాగున్నటువంటి అవతార తత్వాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అవతార తత్వం చాలా ఇంపార్టెంట్ మనకి. అవతార తత్వం తెలుస్తుంది, అది పట్టుకుంటే తెలుస్తుంది. మెహర్ బాబా ఎవరో తెలుస్తుంది. మెహర్ బాబా 25th ఫిబ్రవరి 1894 ముందు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఒకసారిగా శ్రీనిమతి తల్లి కడుపున వచ్చి ఎలా అవతరించాడు? అంతకు ముందు ఎక్కడున్నాడు మెహర్ బాబా? తర్వాత 31st జనవరి 1969 తర్వాత మెహరాజాద్ లో ఆయన అవతారం చాలించినాక ఎక్కడికి వెళ్ళాడు మెహర్ బాబా? అవతారం ఎక్కడికి వెళ్ళాడు? ఇది తెలియాలి, ఇది తెలుసుకోవాలి. అందుకే అన్నమయ్య అంటాడు, పుట్టినట్టు ఉన్నవాడా నువ్వు రాలేదు పోలేదు అంటాడు. పుట్టినట్టున్నావు నువ్వు. చూడండి ఎంత బాగా చెప్పాడు చూడండి. అవతారం చాలించడాన్ని ఎంత గొప్పగా చెప్పాడు అన్నమయ్య. పుట్టినట్టు ఉన్నవాడా నువ్వు రాలేదు పోలేదు. నువ్వు అలా ఉన్నావు, అలా అనిపిస్తోంది. నిజానికి వచ్చింది ఏంటి? నీ తత్వం వచ్చింది, నీ అవతరణ వచ్చింది. నువ్వు నిజానికి ఎప్పుడు ఉన్నావు ఇక్కడ.
ఇది ఎలా తెలుస్తుంది? తత్వం తెలిస్తే అర్థమవుతుంది. అందుకే అన్నాడు అవుతాడు. ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకున్నప్పుడు, వీడియోలు తీసుకుంటున్నప్పుడు మెహర్ బాబా 1968 నవంబర్ నుంచి ఒకే మాట చెప్పాడు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు. మరి ఎవరు బాబా నువ్వు? మాకంతా నువ్వు మాకు చిత్రపటాల్లో, వీడియోలో, మా ఫోన్లలో నిన్నే ఇలాగే పెట్టుకున్నామే. నీ యొక్క గ్రాస్ బాడీ కనిపిస్తోంది, కానీ నువ్వు గ్రాస్ బాడీ కాదన్నప్పుడు మరి నువ్వెవరివి? ఆ గ్రాస్ బాడీ ద్వారా నీకు కనపడుతున్నాను రా, అంతే. నేను గ్రాస్ బాడీని కాదు. ఇంటిలో నేను ఉన్నాను, ఇల్లు నేను కాదే. ఇప్పుడు అందరూ మనమంతా ఎక్కడ ఉన్నాము? ఇంట్లో ఉన్నామండి. ఇల్లు నేనైపోతానండి? లేకపోతే ఇల్లు నేనైపోతానా? ఇంట్లో నేను ఉన్నాను. అందుకేమన్నాడు అవుతాడు, ఐ యామ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. చూడండి ఎంత బాగుంది, చూడండి లైన్. ఏం చెప్పాడు? మానవ రూపంలో ఉండే భగవంతుడు నేను అన్నాడు అవుతాడు. మానవ రూపం భగవంతుడు కాదు. చూసారు ఎంత బాగుంది చూడండి. కొద్దిగా తత్వం పట్టుకుంటే ఏం చెప్పాడు? మానవ రూపంలో ఉండే భగవంతుడిని నేను. మానవ రూపం భగవంతుడు కాదు. నువ్వెవరు? ఇంటిలో ఉన్నవాడివి, ఈ దేహంలో ఉన్నవాడివి నువ్వు. మనకి గతంలో ఒక సాధకుడు ఒక మాట అన్నాడు. తన సొంత ఇల్లు చూస్తూ కూడా ఏమన్నాడు? సాధారణంగా ఇది నా ఇల్లు అండి అంటారు. సాధారణంగా మనం వింటూ ఉంటాం. సొంతంగా కట్టుకున్న వ్యక్తి కావచ్చు, అద్దెకున్న వాడు కావచ్చు, ఏమండి ఇది నా ఇల్లు అండి అంటాడు. మనం మామూలుగా వింటూ ఉంటాం అలాంటి మాట. కానీ నేను అలాంటి మాటలు విన్నటువంటి నేను ఒక సాధకుడు చెప్పిన మాట ఆశ్చర్యం అనిపించింది. నాకు అనిపించింది. ఒక సాధకుడు ఈ విధంగా మెహరోపాసన చేసుకుంటూ పోతూ అలా నడుచుకుంటూ పోతున్నాం. తీసుకుంటున్నప్పుడు ఒక ఇల్లు చూపించి, హరి నేను ఉంటున్న ఇల్లు అదే అన్నాడు. నేను ఉంటున్న ఇల్లు అంటున్నా. అతను చెప్పే చూడండి, నా ఇల్లు. ఇంతవరకు చాలా మంది ఏమనుకున్నాను, అద్దెకుండే వాళ్ళు కానీ, సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, హరి అదే నా ఇల్లు అంటారు, మామూలుగా అంటారు, అది నా ఇల్లు. కానీ ఇతను అలా అనలేదు. నాకు కొత్తగా అనిపించింది. చాలా కొంచెం ఇంతవరకు ఈ విధంగా ఈ భాష ఎప్పుడు వినలేదు నేను. అది నేను ఉంటున్న ఇల్లు హరి అన్నాడు. మీరు ఉంటున్న ఇల్లు నాకు అర్థం కాలేదు, అది మీ ఇల్లే కదండి అంటే నేను కట్టించుకున్నాను హరి, కానీ అది నేను అందులో ఉంటున్నాను, నేను నా ఇల్లు కాదు. అదెలా అండి? నేను చాలా అది మీ ఇల్లే అవుతుంది కదా అంటే మాత్రం నా ఇల్లు ఎలా అవుతుంది హరి? నేను ఇప్పుడు ప్రాణంతో ఉండను కదా, రేపు శరీరం విడిచిపెట్టానంటే కట్టించాను, 6-7 అంతస్తులు కట్టించాను. ఇప్పుడు నాకు 15 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో కూడా ఒక్కరైనా నా తండ్రి ఎంతో కష్టపడి 7-8 అంతస్తులు కట్టించాడు కాబట్టి ఒక అంతస్తులో మా నాన్న పెట్టేద్దామని ఎవరైనా పెడతారా హరి? ఎవ్వరు పెట్టరు. శరీరం విడిచిపెట్టగానే ఇసిరి ఊరు బయట దాన్ని విసిరి పారేస్తారు. అంటే ఉన్నటువంటి అంటే అవతడు అంత పచ్చిగా చెప్తున్నాడు ఆ సాధకుడు. విసిరి పారేస్తారు హరి నన్ను. ఇక్కడ అసలు ఈ యొక్క ఎంతో కష్టపడి కట్టుకున్నాను కాబట్టి, మా నాన్న ఎంతో కష్టపడ్డాడు, డబ్బు సంపాదించి పైసా ఖర్చు కొంచెం కూడా పెట్టుకొని ఇంత పెద్ద మేడ కట్టాడు, మనందరికి ఎంత ఆస్తి ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి, ఒక ఫ్లోర్ లో మన నాన్న పెట్టేద్దాం అనేసి ఎవరు కూడా అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. శరీరం విడిచిపెట్టాక, ప్రాణం పోయిన తర్వాత విసిరి ఊరు బయట విసిరి అవతల పారేస్తారు హరి. కాబట్టి వాళ్ళు విసిరి పడే లోపలే నేనే ఇంటిని విసిరి పడేస్తా. ప్రపంచం నన్ను విసిరి పడాల్సిన అవసరం లే, నేనే ప్రపంచాన్ని విడిచిపడేస్తా, నాకు అవసరం. అందుకే నేను ఉంటున్న ఇల్లు హరి, నా మనసుకు అదే చెప్పుకుంటాను. అది ఎలా అండి? మీకు ఎలా అనిపిస్తుంది అంటే, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హరి. వెనక ఒక నీకు బిల్డింగ్ కనిపిస్తుంది అన్నాడు. నాకు కనిపిస్తుంది అన్నాడు. అది ఏంటంటే సరిగా లేదండి, అది కూలిపోయింది హరి అన్నాడు. ఏదో కట్టగా ఏదో మొత్తానికి నా ప్రారంభం సరిలేక అది కూలిపోయింది ఇల్లు అంటే. నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను హరి, నిజంగా చెప్తాను చూడు. ఎందుకంటే అది నేను మొట్టమొదటిగా కట్టుకున్నా. ఆ కట్టే టైంకి కూడా నా జోబులో రూపాయి కూడా లేదు, అంతలా కట్టాను. కట్టుతున్నప్పటికీ కూడా అదే నాకు భావన, ఇది నేను ఇందులో ఉంటాను, ఇందులో ఉంటున్న వాడిని, ఈ ఇంట్లో ఉన్నవాడిని అనుకున్నాను. కానీ ఒక రోజు ఏమైపోయింది, ఒక భూకంపం లాంటిది వచ్చింది మా ఊర్లో. భూకంపం వచ్చేసరికి ఏమైపోయింది, కన్స్ట్రక్షన్ సరిగా లేదనేసరికి నా కళ్ళ ముందు కుప్ప కొలిపోతున్నారు. నా కళ్ళ ముందు కుప్ప కూలిపోతూ ఉంది. నువ్వు నమ్ముతావో లేదో కానీ నాలో కించింత కూడా మార్పు లేదు. అస్సలు అది పడిపోతూ ఉంటే బాధ నిజంగా అనిపించలే, భయం అసలు అనిపించలే. నా జోబులో పైసా లేదు హరి, ఇది నా ప్రారంధం, ఇది అండి జీవితం. అతను చూస్తే నాకు మెహర్ బాబా ఒక ప్రాక్టికల్ గా ఒక సాధకుని చూపించాడు. కాబట్టి ఎవరు నువ్వు యాక్చువల్గా అంటే, కాబట్టి అతడు ఏం చెప్పాడు, ఇంటి గురించి చెప్పాడు. ఇప్పుడు దాన్ని నేను కనెక్ట్ చేసుకున్నా. నేనేం కనెక్ట్ చేసుకున్నాను, హరిప్రసాద్ ఎక్కడున్నాడు? హరిప్రసాద్ కూడా ఈ శరీరంలో ఉన్నవాడే. హరిప్రసాదే ఇది కాదు. నేను ఒంటిలో ఉన్నవాడిని, ఇంట్లో ఉన్నవాడిని. కాబట్టి అతను ఎలాగైతే చెప్పాడు, అది నా ఇల్లు కాదు, అది నేను ఉంటున్న ఇల్లు, ఇది నా శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న వాడిని నేను. ఇలా కనెక్ట్ చేసుకుంటే
కాబట్టి అవతార్ చెప్పిన మాట ఏంటి? ఐ యామ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడిని తప్ప ఆ మానవ రూపమే భగవంతుడు కాదు. చాలా చూడండి, ఎంత బాగుంది చూడండి. కొద్దిగా అవతార తత్వం కనబెడితే మనకు కరెక్ట్ గా అర్థమైతే, నేను మానవ రూపంలో ఉండే భగవంతుడినే తప్ప ఆ మానవ రూపమే భగవంతుడు కాదు కదా. అర్థం చేసుకోవాలి. ఐఎమ్ నాట్ దిస్ బాడీ అంటే అర్థం ఏంటి? నేను ఈ శరీరానికి కాను అంటే ఈ శరీరం భగవంతుడు కాదు. ఈ శరీరంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను వచ్చి వెళ్ళాను, విడిచిపెట్టాను కాబట్టి దానికి ఒక సమాధి అనేది ఏర్పరచమని చెప్పాను. ఎందుకంటే దాని ద్వారా కూడా నేను పనిచేస్తాను భవిష్యత్తులో. కాబట్టి మీరు పట్టుకోవాల్సింది నా శరీరాన్ని కాదు, నన్ను పట్టుకోవాలి. నేనెవరిని? అంతటా ఉండే అనంత చైతన్యాన్ని. అంతటా ఉన్నాను. ఒకవేళ గనుక నువ్వు నా అనంత చైతన్యాన్ని గుర్తించగలిగితే ఆ క్షణం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు గడప కూడా దాటాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లోనే మెహరాబాద్ లో పొందిన అనుభవాన్ని కూడా నీ ఇంట్లోనే పొందొచ్చు, నీ గదిలోనే పొందొచ్చు, నీ యొక్క బెడ్ మీద పొందొచ్చు. ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు అనుభవం కలిగితే, ఏ అనుభవం? మెహర్ బాబా ఎవరో కాదు, అనంత చైతన్యమే. అన్ని చోట్ల సర్వవ్యాపకుడైన మెహర్ బాబా ఎవరు? అనంత చైతన్యమే. ప్రతి విశ్వంలో ఉండేటువంటి ప్రతి అంగుళం కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. కాబట్టి అనంత చైతన్యంగా అన్ని చోట్ల ఆయన విస్తరించి ఉన్నాడు. కానీ నీకు అనుభవం వచ్చేంత వరకు నువ్వు కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి. నేను పిలిపిస్తాను, రా, నాతో పాటు రా, నా దగ్గరికి రా అంటాడు అవుతాడు. కాబట్టి అల్టిమేట్ గా మాత్రం అది పొందాలి. అదే అవేర్నెస్, అదే అవగాహన, అదే జ్ఞానము. ఇటువంటి జ్ఞానంతోనే నువ్వు పొందేదే మోక్షము. ఇది తెలుసుకోమంటున్నాడు మనకి అన్నమయ్య. కాబట్టి ఇంతవరకు ఏం చెప్పాడు మనకు అవుతాడు? నువ్వు ఇంతవరకు ఏమైతే చేసావో ఒక సింపుల్ గా ఒక సినిమా చూపించా అంతే. నీ కథ నీకే పరిచయం చేస్తున్నా. నువ్వు ఇంతవరకు ఏమేమి చేసావో అదంతా కూడా నీ గుప్పెట్లో వచ్చేలాగా నీకు గ్రిప్ లో అందించాను. దేని ద్వారా? ఈబిడి ప్లస్ ఈవివి ప్లస్ ఈహెచ్ఎం ఈక్వల్ టు ఈఓఎఫ్ అండ్ ఈఓఎస్ అయిపోయిందండి. సో ఇప్పటి వరకు కూడా మనకి గాడ్ స్పిక్స్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన భాగాన్ని అవతాడు ఇన్ని రోజుల తర్వాత మనకి ఇప్పుడు గ్రిప్ లో అందించాడు. కాబట్టి ఆ ఇచ్చిన గ్రిప్ లో ఇచ్చిన దానిని కాస్త విచారణ చేసుకుంటూ ముందు ముందు మెహరోపాస్ లో అవతాడు ఏం చెప్పబోతున్నాడు శ్రద్ధతో ఆలకిస్తూ సహకరించే సంస్కారాలను కూడా సహకరింప చేసుకునే ప్రయత్నం చేస్తూ మన యొక్క మెహరోపాసనం అనే ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. ఎటర్నల్ బెలెవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఏదైనా అడగాలనుకుంటున్నారండి? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా క్లారిఫికేషన్? ఓకేనండి. అయితే మన నెక్స్ట్ మనకి మీనాక్షి సాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆంజనేయులు నామం చేస్తారు. ఇంకా లాస్ట్ మనకి దుర్గశ్రీ గారు ఆరతి, ఆ చివరిగా నిశ్శబ్దంతో ఈ పూట మేరోపాసన కంప్లీట్ అవుతుందండి. మీనాక్షి వినిపిస్తుందా? మీనాక్షి జై మేడమా. ఎక్కడ మీనాక్షి? శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. అన్నమయ్య సంకీర్తన. చాలు చాలును ఈ సటమట పొరలితిమే వాలి కొంత వెరవక మనలేవు. చాలు చాలును
ఈ సటమట పొరలితివి వాలి కొంత వెరవక మనలేవు కలవు లోకముల ఘనమంత్రములు అలరి ముక్తినియగలేవు కలవు లోకముల ఘనమంత్రములు అలరి ముక్తినియగలేవు సులభాన కలరు సురిది దేవతలు సులభాన కలరు సురిది దేవతలు వలగును పాపము వారించలేరు చాలు చాలును ఈ సటమట పొరలితిమి వాలి కొంత వెరవక మనలేవు ఉన్నవి పుణ్యములు ఊరకైవిగో పండిన హరిని చూపగలేవు ఉన్నవి పుణ్యములు ఊరకైవిగో పండిన హరిని చూపగలేవు సన్నిధిని ఉన్నవి సకల శాస్త్రములు సన్నిధిని ఉన్నవి సకల శాస్త్రములు కొన్నైన భవముల కొనగననేవు చాలు చాలును ఈ సటమట పొరలితిమి వాలి కొంత వెరవక మనలేవు ధరలో సేనలు ధనధాన్యములు పరమ జ్ఞానమి భవము నీదు ధరలో సేనలు ధనధాన్యములు పరమ జ్ఞానమి భవము నీదు అరుదుగా శ్రీ వెంకటాదిపుడే మము అరుదుగా శ్రీ వెంకటాదిపుడే మము 20 కావగా ఈరేరితిమి చాలు చాలును ఈ సటమట పొరలితిమి వాలి కొంత వెరవక మనలేవు చాలు చాలును ఈ సటమట పొరలితిమి వాలి కొంత వెరవక మనలేవు శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय దీనికి వివరణ నువ్వే చెప్పు సో ఈ సంకీర్తనలో ఇప్పుడు దుర్గశ్రీ గారు చేసినటువంటి సంకీర్తనలో అన్నమయ్య చెప్పిన మాట ఏంటి అంటే చాలు అంటున్నాడు. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము, మనకు అవతారు చెప్పిన మాటలు చాలు, ఈ చావు పుట్టుకలు చాలు, ఈ పుణ్య పాపాలు చాలు, సుఖ దుఃఖాలు చాలు. కాబట్టి ఏం జరుగుతోంది, ఇక మీదట దీనిని ఆపండి. ఎందుకంటే ఈ సటమట పొరలైతేమి అంటే ప్రతిసారి ఈ ప్రపంచానికి వచ్చి ఏం చేస్తున్నావు, బొర్లుతున్నావు. అంటే కడుపులో పడి, తల్లి కడుపున పడి దొర్లుతూనే ఉన్నావు. ప్రపంచంలోకి వచ్చినా కూడా ఈ సుఖ దుఃఖాలకి పాప పుణ్యాలు కూడా దొర్లుతూనే ఉన్నావు. కాబట్టి ఇలా చేసుకుంటూ పోతున్నావు. కాబట్టి ఇదే అనేక జన్మలు చేసుకుంటున్నావు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా చాలు అని ఆపు అని చెబుతూ మొదటి యొక్క చరణంలో ఏం చెప్తాడంటే మనకి కలవు లోకముల ఘనమంత్రములు అలరి ముక్తిని ఈయగలేవు. అంటే లోకంలో ఘనమంత్రాలు ఉన్నాయి. ఎటువంటి ఘనమంత్రాలు? లోకాలకి సంబంధించినటువంటి ఘనమంత్రాలు. నీకు అటువంటి మంత్రాలు ఎంత ఘనంగా ఉన్నా కూడా నీకు కావలసినటువంటి ముక్తిని ఇవ్వదు.
ఒక దైవ నామస్మరణ తప్ప, ఆ దైవ నామస్మరణ ద్వారా నువ్వు జ్ఞానం సంపాదించుకొని దాని ద్వారా మోక్షము ముక్తిని పొందాలి తప్ప ఈ లోకములకి సంబంధించినటువంటి ఘనమంత్రాలు నువ్వు ఎన్నిసార్లు జపించినా కూడా నీకు కావలసినటువంటి ముక్తిని అవి ఇవ్వలేదు. తర్వాత సులభాన కలరు సొరిది దేవతలు వలగును పాపము వారించలేరు. అంటే ఎలా దొరుకుతారు దేవతలు అంటే? కర్మకాండ చేస్తున్నప్పుడు, ఏదో పూజ పునస్కారాలు చేస్తున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి దేవతలు నీకు సులభంగా దొరుకుతారు. ఒక పూజో యజ్ఞమో నువ్వు ఎటువంటి కర్మకాండ చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఉన్నారు, సొరిది దేవతలు అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నీ యొక్క అంటే నువ్వు ఏ పాపము చేత దుఃఖం అనుభవిస్తున్నావో ఆ దుఃఖానికి మూలమైనటువంటి పాపాన్ని తొలగించలేరు. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక దుఃఖం పోగొట్టుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దుఃఖాన్ని పోగొడతామని చెప్తారే తప్ప పాపాన్ని పోగొడతాను ఎవరు చెప్పరండి. ఒక మాట మనం అబ్జర్వ్ చేస్తే, ఒక విషయం కర్మకాండ చేస్తే నీ దుఃఖం పోతుంది అంటారే తప్ప ఈ కర్మకాండ చేస్తే పాపం పోతుందని ఎవరు అనరండి. దుఃఖం పోతుంది, కానీ పాపం వల్లే కదా నీ దుఃఖం వచ్చింది. దుఃఖాన్ని ఇప్పటికిప్పుడు కాస్త ఉపశమనం కలిగించుకున్నా కూడా రాబోయేటువంటి దుఃఖాన్ని ఎవరు ఆపుతారు? కాబట్టి వారించాల్సింది, నిర్మూలించుకోవాల్సినటువంటి దుఃఖాన్ని కాదు, పాపాన్ని. అటువంటి పాపాన్ని ఈ దేవతలు అనే వాళ్ళు ఎప్పటికీ కూడా వారించలేరు, అంటే నిర్మూలించలేరు. రెండో చరణంకి వచ్చేసరికి ఉన్నవి పుణ్యములు ఊరకే ఇవిగో పండిన హరిని చూపగలేవు. అంటే ఎంతగా తేలిక తీసుకున్నాడు చూడండి అన్నమయ్య. పుణ్యాలు అలా పడున్నాయంట. ఉన్నవి పుణ్యములు ఊరికే ఇవిగో అలా ఉన్నాయి, ఒక బ్యాంకులోనో అయినపెట్టిలోనో ఊరికే ఉన్నాయి. అదేమన్నా నీకు హరిని చూపిస్తుందా? ఉన్నతమైనటువంటి హరిని, భగవంతుడు పరమాత్ముడు అయినటువంటి హరిని చూపిస్తుందా? ఆ పుణ్యం అనేది సరిపోదు. అంటే పుణ్యం చేత సుఖం వస్తుంది, పాపం చేత దుఃఖం వస్తుంది. కానీ మోక్షం రావాలంటే ఏం కావాలి? జ్ఞానం చేతనే మోక్షం అనేది కలుగుతుంది. కాబట్టి ఆ పుణ్యాలు అనేవి కూడా ఊరికే అలా పడుంటాయి తప్ప పండిన హరిని చూపగలేవు. సన్నిధిని ఉన్నవి సకల శాస్త్రములు కొన్నైన భవముల కొనగన నేవు. అంటే ఇక్కడ ఏంటి? సన్నిధిలో నువ్వు చదవాల్సిన పుస్తకాలు లైబ్రరీలో ఇన్నేసి పుస్తకాలు ఉన్నాయి, సన్నిధిలో ఉన్నాయి, సకల శాస్త్రాలు ఉన్నాయి నీ కళ్ళ ముందు. కానీ వాటిలో ఏ ఒక్కటైనా ఈ యొక్క సంసార బంధం నుండి, సంస్కారాల నుండి నేను బయటకి పడేసేది కొన్నైనా ఉన్నాయా? కొన్నైనా ఉన్నాయి, సకల శాస్త్రాలు ఉన్నాయి, కానీ దాంట్లో కొన్నైనా కూడా ఈ భవబంధముల నుండి, ఈ చావు పుట్టుకల నుండి బయటపడేసేది ఏదైనా ఉన్నాయా? ఏది లేదు. అలా చేయడం వల్ల, ఈ శాస్త్రాన్ని చదవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదంటున్నాడు మనకి అన్నమయ్య. మూడో చరణంకి వచ్చేసరికి ధరలో సేనలు ధనధాన్యములు పరమ జ్ఞానము విభవము ఇవ్వదు. ధర అంటే ఏంటి? ప్రపంచంలో ఉండే సేనలు. సేనలు అంటే ఏంటి? నీకు తెలిసిన వాళ్ళు, ధనధాన్యములు. సేన అంటే ఏంటి? మనం ఇప్పుడు చెప్పుకుంటాం, నాకు అంత సర్కిల్ ఉందండి అని చెప్తాం, నాకు వాళ్ళంతా తెలుసు అండి, ఆ ఊర్లో వాళ్ళంతా నాకు పరిచయం అండి అంటాం. అంటే సర్కిల్ ఎక్కువ పదం వాడుతాం. అంటే ఏంటి? ఇక్కడ సేనలు అంటే నాకు అంతగా సైన్యం ఉంది, నాకు అంతమంది మనుషులు తెలుసా అండి అంటాడు. అదే విధంగా ధన ధాన్యము, ధనముంది, ధాన్యము ఉంది, అదేం చేస్తా ఉంది, కానీ అది నీకు కావలసినటువంటి పరమ జ్ఞాన విభవము ఇవ్వదు. కాబట్టి ఇవంతా కూడా ఈ ప్రపంచానికి సంబంధించినవన్నీ కూడా ఈ ప్రపంచానికి పరిమితం తప్ప ఈ ప్రపంచానికి అతీతమైన ఉన్నతమైన ప్రయోజనం పొందాలి అంటే నీకు జ్ఞానం అనేది, పరమ జ్ఞానం అనేది నీకు కావాలి. కాబట్టి చివరికి ఏం చెప్తున్నాడు అన్నమయ్య? అరుదుగా శ్రీ వెంకటాదిపుడే మమ్ము 20 కావగా ఈడేరితిని. కాబట్టి అరుదుగా జరుగుతుంది. చూడండి ఎంత బాగుంది, చూడండి అలా అరుదుగా అంట. మరి జన్మ ఎత్తిన ప్రతిసారి భగవంతుడు పలకరిస్తాడా? జన్మ ఎత్తిన ప్రతిసారి జీవుడు పరమాత్మని గుర్తిస్తాడా అంటే గుర్తించడండి, అంత యోగ్యత రాదు. ఏదో అరుదుగా వస్తుంది, అరుదుగా జీవుడికి పరమాత్మని గుర్తించి అరుదు వస్తుంది. ఎప్పుడైతే గుర్తించినప్పుడు అతడు ఇతడిని పరిపాలిస్తున్నాడు, ఇతడే చూసుకుంటున్నాడు అనేది ఎప్పుడైతే స్పృహతో కూడినటువంటి గుర్తుంచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈడేరితిని తరించిపోతాడు మనిషి.
కాబట్టి ఇది అరుదుగా జరుగుతోంది. కాబట్టి మిగతా కనిపించినటువంటి లోకాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, సేనలు కావచ్చు, ఇదేది కూడా నీకు మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానాన్ని అంతకంటే ఇవ్వదు. కాబట్టి నువ్వు ఇది కాకుండా నువ్వు ఏది చేస్తున్నా కూడా, కాబట్టి ఇంతవరకు చేసింది చాలు అని 2 సార్లు చాలు చాలు అని మనకి అన్నమయ్య ఈ యొక్క వైరాగ్యపు సంకీర్తన ద్వారా మనకి అందిస్తున్నాడండి. కాబట్టి ఇది మనకి దుర్గశ్రీ గారు చేసినటువంటి పాట యొక్క అంతరార్థము, అందులో ఉండేటువంటి పరమార్థం. ఎటర్నల్ బెలివేడ్ అవతార్ మెహర్ బాబా हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर
मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। मनसु हारतिदे मनसु हारतिदे महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మనసు హారతిదే महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మనసు హారతిదే महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా నీ సేవే మాత్రమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాత్రమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం చరణములే శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కారా ప్రేమమయా మేఘర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మానస చోరా హృదయ పోరా శాశ్వత మౌని దయానీరా మానస చోరా హృదయ పోరా శాశ్వత మౌని దయానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మేహర్ బాబా ప్రేమమయా
నీవే నాకు సర్వమయ్యా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాడుదాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది అండి ఇప్పటి మెహరోపాసనము. సో తర్వాత మెహరోపాసనలో అవతాడు చెప్పేటువంటి విషయాన్ని ఆలకించడానికి, శ్రద్ధతో ఆలకించడానికి సో మరొక మెహరోపాసన కలుసుకుందామండి. కాబట్టి తర్వాత మెహరోపాసన తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.